తండ్రి అయిన దేవుని నామానికి మహిమ కలుగును గాక. కూడి చేరి వచ్చిన సహోదరులందరికీ ఈ ఉదయకాల శుభవందనాలు తెలియజేసుకుని ఈ దినం కూడా దేవుని యొక్క లేఖనాన్ని ధ్యానిస్తాం. ఏమంటే దావీదు గారు చెప్పినట్టు ఆయనకి ఎలాంటి సందర్భం కలిగిందంట, ఎలాంటి సందర్భం వచ్చింది అక్కడ? చాలా ఇరుకున పడ్డాడు ఆయన, కష్టములు పడ్డాడు ఆయన, చుట్టపడ్డాడు ఆయన, అందరి వల్ల బంధింపబడ్డాడు ఆయన. చెప్పాలంటే అక్కడ ఏం జరుగుతుంది అండి? ఆయనను ఆయన నమ్మకం ఎవరిపైన ఉంచాడు? అది ఎన్నో జరగవచ్చు మన జీవితాల్లో కూడా. మన దేహమందు అనేక వేదనలు కలగవచ్చు, బాధ కలగవచ్చు, లోకరీతిగా డాక్టరు చేయి విడిచవచ్చు. అయితే సృష్టికర్త అయిన దేవుడు నన్ను ఎన్నుకున్నాడు కాబట్టి మన జీవితంలో ఏం జరిగినా ఎవరి చిత్తం ఉండాలా? ఆయన చిత్తం ఉండాలి. అదిదా అప్పుడు మనం ఎదురు చూసేది ఎవరి వైపు? మన ప్రాణము మన ఆత్మ ఉన్నదే. మన ప్రాణాత్మ శరీరం ఎవరిపైన ఆశ పెట్టుకొని ఉన్నది? దేవుని పైన ఉన్నది. ఆ ప్రాణ ఆత్మ మనం ఆయన పైన ఉంటున్నాం కాబట్టి ఆయన ఏం చేశాడు? తన కుమారులో చేర్చేశాడు దాన్ని. మనం ఉంచిన విశ్వాసం బట్టి మన ప్రాణాన్ని ఎక్కడ చేర్చిపెట్టాడు? మీరు వేసిన ప్రతి బ్యాంకులో వేసే రుణం ఎక్కడ చేర్చి పెడతాయి? మీ అకౌంట్ ఏమవుతుంది? అలాగే మన ప్రాణాత్మను ఎప్పుడైతే విశ్వాసానికి ప్రభుకి కట్టవద్దు. చూడు, ఎప్పుడైతే మనం విశ్వాసానికి వాటిని మనం తీర్మానించామో అప్పటి నుండి ఎత్తుకొని పోయి ఆయన కుమారుని అకౌంట్లో చేర్చేశాడు మన ప్రాణాన్ని. మనం దాని మీదే గురి ఉండాల. మన కష్టం వచ్చినప్పుడంతా, ఎంత కష్టం వచ్చినా పోరా అకౌంట్లో తీసుకుంటా అని చెప్పాలా? ఏం చెప్తారు? కష్టం వచ్చింది, ఏం భయపడవద్దు, బిడ్డ కష్టం వచ్చింది, వాడికి లేదు, తల్లిదండ్రులు ఏం చెప్తారు? మా అకౌంట్లో ఉంది, పోయి ఏం చెయ్య, తీసుకో, వాడుకో, ఏం భయపడవద్దు, మేము ఉన్నాము చెప్తాంలే. అలాగే మన ప్రాణానికి అపాయము, ఇబ్బంది, ఇరుకు, కన్నీరు, వేదన వచ్చినప్పుడు ఆయన అదే చెప్తాడు. నువ్వెందుకు భయపడతావు? నా కుమారులో నీ ప్రాణం ఏం చేయించాను, దాచాను, నువ్వేం చెయ్యే. ఆయన అడుగు, ఆయన ఏం చేస్తాడు? నీ ప్రాణాన్ని, బాధపడే ప్రాణాన్ని ఏం చేస్తాడు ఆయన? వేదన పడే ప్రాణాన్ని ఏం చేస్తాడు ఆయన? దుఃఖపడే ప్రాణాన్ని ఏం చేస్తాడు ఆయన? సమాధానం, నెమ్మది, ఓదార్పు. అందుకంటాడు, సమస్త భారము మోయిచున్న జనుల నా ఎద్దకండి, మీకు నేను కలిగిస్తాను. అది ఎప్పుడు మనం దాని మీద ధ్యాస పెట్టాలా? మనకు ఒక నాదుడు ఉన్నాడు, సామాన్య నాదుడు కాదైనా, అందరు మారి మాట చెప్పేవాడు కాదైనా, అందరు మారి పలుకుతో ఏదో ఒక విషయం ఇచ్చి వెళ్ళిపోయేవాడు కాడాయన. ప్రాణం పెట్టినవాడు, నన్ను కోరుకున్నవాడు ఆయన. ఎవరైనా నన్ను కోరుకున్న వ్యక్తి. తండ్రి ఆకర్షించి నడిపారు. ఈయన ఏం చేశాడు? మత్తయి 11:27 ప్రకారం ఏం చేశాడు మనల్ని? ఆయన తండ్రిని బయలుపరిచి సత్యం ముద్ర వేసేసాడు. వీళ్ళే నాకు ప్రియులు, అతి ప్రియులు అని ఏం చేశాడు? ముద్ర వేశాడు. ఉంది కదా ఆ వచనం, చదవండి ఒకసారి. మత్తయి 11:27. సమస్తమును నా తండ్రి చేత నాకు అప్పగింపబడి ఉన్నది. తండ్రి గాక ఎవడును కుమారుని ఎరుగడు, కుమారుడు గాకను కుమారుడు ఎవనికి ఆయనను బయలుపరచ నిర్దేశించును, వాడుగాకను మరి ఎవడును తండ్రిని ఎరుగడు. అయితే ఎందుకు ఈ మాట చెప్పారు ప్రభు? కుమారుడు ఎవరికి తండ్రిని బయలుపరచి ఉద్దేశించును, వాడును గాక ఎవడును ఏం చేయడంట? తండ్రిని ఎరుగడు. ఎందుకు ఎరగల? ఆయన ఈయనకి పంపించారు, ప్రభు ఎరుగునాము. ప్రభు ఇప్పుడు తండ్రి ఎందుకు పంపిస్తున్నాడు? ఇదిగో తండ్రి నీకు చూడండి, మీరు ఎరగండి అని. ఎందుకు ఎరగల్లా? ఆన్సర్ కరెక్ట్ గా ఉండాలి. ఎందుకు ఎరగల్లా? ఎందుకు ఎరగల్లా? ఎందుకు ఎరగల్లా? ఎందుకు ఎరగల్లా? దేవుడు
మీకు నిత్యజీవం ఇవ్వాలంటే ఇద్దరిని ఎరిగి ఉండాల్సిందే. 17:3 ఉంది కదా, ఎక్కడ? యోహాను 17:3 ఏముంది? అద్వితీయ సత్య దేవుడు నిన్ను యేసుక్రీస్తును ఎరుగుటయే అది కింద పంపించాడు. ఈయన పంపించిన ఉద్దేశం ఏమి? నన్ను విశ్వసించే అందరూ ఏం పొందాలని అన్నారండి? నిత్యజీవం పొందాలా. లోకంలో అందరికి విశ్వాసం ఉంది, అందరికి నిత్యజీవం ఉంది అంటే లేదు, కష్టం. ఎందుకు ఎరగాల అంటే, ఎందుకు తండ్రి కుమారుడు ఎందుకు తండ్రిని బయలుపరుస్తారంటే మీరు అందరూ నిత్యజీవం పొందుకోవాలని. అప్పుడు మీ జీవన నా జీవం ఎక్కడ పెట్టేశారు? ఇప్పుడు క్రీస్తులో పెట్టేశారు. తండ్రి ఎత్తుకొని పోయి క్రీస్తులో దాచేశాడు. ఎందుకు దాచినాడు క్రీస్తులో? ఎందుకు దాచాడంటే ఆయన దగ్గర సాతాను వెళ్ళలేడు. ఎక్కడన్నా దాచేది కదా, ఆయన దగ్గర దాచేస్తే వెళ్ళలేడు. మీ అకౌంట్లో ఎత్తుకొని పోయి లాకర్లు పెట్టేసి ఏమైనా వెళ్తారా? మీరు అనుకుంటేనే పోగలుగుతారు. అలాగే ఎత్తుకొని పోయి లాక్ చేశారు. ఎందుకంటే సాతాన్ని ఓడించిన ఒక వ్యక్తి ఎవరు? యేసు ప్రభు జీవంతో పెట్టేస్తే సాతాను ఏం చేయలేడు. మేము ఎక్కడ పోలేరు మీ దగ్గర. అయ్యోయ్యో ఈ ప్రాణత్కం యేసు ప్రభులో పెట్టేసినాడా, వద్దు స్వామి వాడిని వదిలే అంటారు. ఈ గ్రూప్ అంతా కూడా వదిలే అంటాడు. ఎవరు? సాతానుడు ముట్టుకోలేడు, టచ్ చేయలేడు మిమ్మల్ని. ఈ ప్రాణము యేసులో దాచబడింది, నిత్య జీవంలో చేర్చబడింది, ఎంపిక చేయబడ్డారు. ఎప్పుడు ఈ మైండ్ లో ఉండాల. మనం సామాన్యులు కాదు, ఈ లోకంలో ఉండే అన్ని క్రైస్తవులు కాదు. వాళ్ళు ఏదేదో అనుకుంటారు. అలాంటిది కాదు మనకి ఇచ్చింది. గొప్ప విశ్వాసం ఇచ్చారు, గొప్ప నిరీక్షణ ఇచ్చారు, గొప్ప నమ్మకం ఇచ్చారు, గొప్ప ఆదరణ ఇచ్చారు, ఆ జీవముని ఇచ్చేశారు మనకి. అదిదా మనం ఎందుకు యేసు ప్రభు తండ్రిని బయలుపరిచారంటే మనం నిత్యజీవం పొందుకోవాలని ఇచ్చారు. కరెక్ట్ కీవర్డ్ ఉండాలి, ఆన్సర్ ఉంటేనే. అన్ని ముఖ్యమే, కానీ కరెక్ట్ అయిన కీవర్డ్ కావాలా. మీ పాస్వర్డ్ మీకే తెలియను, మీది ఎవరు ఓపెన్ చేయలేరు మీ ఫోన్ని. మీ పాస్వర్డ్ అలాగే మన పాస్వర్డ్ దేవుడు ఇచ్చింది, ప్రభు ఇచ్చింది కరెక్ట్గా ఉండాల. ఈరోజు కూడా మనం ఏం చూస్తామంటే, మనం ఒక దేవుళ్ళే ఉన్న నమ్మకం అంటే అది ఎలాంటి ఉండాలి? అది నమ్మకం అంటే పునాది మరి ఉండాల. ఒక నమ్మకం, విశ్వాసం ఏముండాలా? పునాది ఉండి. అందుకే యేసు ప్రభు చెప్తారు, పేతురు నీవు నా బండ నీ మీద ఏం చేస్తాను? కడతాను. ఎందుకు బండ మీద కట్టాలా? బండ అని చెప్తున్నాడు ఆయన. నువ్వు బండ, నీ మీద ఏం చేస్తాను? ఆ సంఘాన్ని కట్టుతాను. ఎందుకు? బండ మీద కట్టింది ఏం చేయదు, కూలిపోవద్దు. అదిదా మనం ఎత్తుకొని పోయి అక్కడ కట్టేశారు. చూడండి, ఇర్మియా గ్రంథము 17:7. ఇర్మియా గ్రంథము 17:7. యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. ఏమంట? యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు. ఆదిత మనంది ఎవరు నమ్ముకున్నాము? యెహోవాను నమ్ముకున్నాం. అదా ఈ ధన్యత ఎవరు ఉండదు, తెలీదు. చాలా మందికి లోకంలో ఎవరు తెలీదు. కట్ అవుతుందబ్బా, అవునా? అదిదా మనం గమనించాలా. ఈ లోకంలో అనేక క్రైస్తవులు ఉన్నారు, అనేక డినామినేషన్ ఉన్నాయి, అనేక ఉన్నారు. బైబిల్ పట్టుకొని ఎంతో భక్తి ఉంది, వైరాగ్యం ఉంది. అయితే అవంతా రక్షణ మార్గం ఉందా? దేవుని ఎరిగారంటే లేవు. అందుకే పేతురు అన్నాడు, ప్రత్యేకించి ఆయన, నన్ను అందరూ ఏమనుకుంటున్నారంటే ఏమేమో చెప్తున్నారు. ప్రవక్తల్లో ఒకడని, ఎక్కడి నుంచో వచ్చావని ఏదో చెప్తుంటే, అయితే ఏ పేతురు ఏం చెప్పినాడు? సజీవుడు అయినా దేవుని కుమారుడైన, జీవం కలిగిన దేవుని కుమారుడైన క్రీస్తు అన్నాడు. అప్పుడు వెంటనే చెప్పేస్తున్నాడు యేసు ప్రభు, ఇది నీకేమి బయలుపరచలా, నీ రక్త మాంసము తండ్రి నీకు తండ్రి నిన్ను ఏం చేస్తున్నాడు? ప్రేమిస్తున్నాడు. అప్పుడు కుమార్ని ఎవరైతే కుమార్ని తండ్రికి బయలుపరిచేస్తాడో తండ్రి ఏం చేస్తున్నాడు? ప్రేమిస్తున్నాడు. ఎందుకంటే కుమార్ని ఇప్పుడు సెలెక్ట్ చేసినాక అతను ఏమైపోతాడు? వధువు అయిపోతాడు, సరి అయిన సాటి సగాయం అయిపోతాడు. అందుకే తండ్రి ప్రేమిస్తాడు. ఎందుకంటే నా కుమారుడు ఏం చేస్తున్నాడు? వీటిని సెలెక్ట్ చేసుకున్నాడు. ఇప్పుడు వివాహం కొరకు తల్లిదండ్రులు అనేక అమ్మాయిలను ఫోటో తెచ్చిస్తారు అనుకోండి,
ఇస్తున్నారు. దానిలో ఏదో ఒకటి ఏం చేయాలి, ఆయన సెలెక్ట్ చేయాలా. అలాగే యేసు తండ్రి అయిన దేవుడు లోకం ముందు అనేకల్ని క్రైస్తవులుగా పంపించేశారు యేసు దగ్గర. పోపా, అయితే నువ్వేం చేయ వాళ్ళని, నీకు ఎవరు సరిపోయిన వాళ్ళని ఏం చెయ్య, సెలెక్ట్ చేసుకో. ఇప్పుడు సెలెక్ట్ చేసుకున్న వ్యక్తి ఎవరికి ఇష్టమో, తండ్రికి ఇష్టం. అదేదా వేరేం మన మీద ఉన్న ఒక దయా కృప ఏమంటే, కుమారుడు మనం సెలెక్ట్ చేసేసాడు. ఎలా సెలెక్ట్ చేశాడంటే తండ్రిని కనపరిచాడు. అదేదా సెలెక్టింగ్. తండ్రిని మనకేం చేశాడు, బయలుపరిచేసినాడు. మనం దాన్ని అదిగే కూడా పోయి చెప్పినప్పుడు, ఆ యోహాను సువార్త మొత్తం చెప్పేటప్పుడు అదే చెప్తున్నాడు ఆయన, తండ్రి నీవు నన్ను పంపున్నావని వీరు ఏం చేశారో అదిదా ముఖ్యం. ఆ నమ్మకం ఉండాలి, ఎప్పుడు ఆ నమ్మకంలో ఉండాలా. ఈ లోకంలో మనకి చాలా సందేహాలు వస్తాయి, చాలా శోధనలు వస్తాయి, చాలా శ్రమలు వస్తాయి. అడుగడుగున మనకి చాలా ఫెయిల్యూర్ అయిపోవచ్చు. అయితే మనకి ఏమొస్తుంది అప్పుడంతా, ఈ దేహంలో భయం వస్తుంది. మనం దేవుళ్ళు ఉన్నాం కదా, మనకేమి రాకూడదా? మనల్ని ఇంకా ఏం చేయవచ్చు, మన విశ్వాసాన్ని అయినా దృఢపరచడానికి వస్తుంది కదా, బలపరచాలి కదా. సైంటిఫిక్ అంతే ఒక పరిశోధనగా చేసినప్పుడు, సామాన్యంగా ఉండే చెట్టు కంటే ఈ గెట్ట పైన ఉంటది కదా, ఇప్పుడు చెరువు ఉంటది, చెరువు పైన ఉంటాయి కదా, చెరువు కింద చెట్టు ఉంటాయి. చెరువు పైన ఉండే చెట్టుకు కింద ఉండే చెట్టుకు వేరు డిఫరెన్స్ ఉంటుందంట, లోతు. ఎందుకు? ఏది ఎక్కువ లోతు ఉంటుందంట? పైన. ఎందుకు? లోపలికి నీళ్ళు ఎక్కడుందో. ఎందుకంటే దానికి ఆన్సర్ వచ్చింది, ఎక్కువ దానికి ఫోర్స్ గాలి కొడతానే ఉంటుందంట. ఈ కింద ఉండే వాటి గాలి రాదంట, తక్కువ. అంటే అది ఎక్కువ గాలిలో ఏం చేసి ఉండాలి, దాన్ని ఎదురుస్తూ ఉండాల. ఎదురుస్తూ ఉండేటప్పుడు వాటికి ఆటోమేటిక్ గా వేరు అనేది లోతుపోతుందంట. ఇది చూడండి, మనకు తెల్ల సైన్స్ దాని పరిశోధకులు చెప్తున్నారు. ఎందుకు దీని ఉండేదానికి పైన ఉండే గట్టు నీరు గిరు అనుకుంటే నీరు కాదంట, ఎక్కువ దానికి గాలి కొట్టి కొట్టి అది పడిపోకుండా దాన్ని ఏం చేస్తుందంట, భద్రపరచుకోవడానికి, బ్యాలెన్స్ చేసుకోవడానికి చేసి దాన్ని వేరే లోతుగా తీసేస్తాయంట. ఈ కింద ఉండే వాటికి అలాంటి ఇది లేదంట. ఎక్కడ? ఆ చెరువు గట్ట కింద ఉంటాయి, ఇప్పుడు కింద ఉంటాయి. ఈ కింద ఉండే వాటికి ఏం లేదంట, ఆ వేరు లోతుగా లేవు, స్ట్రాంగ్ కూడా లేవు. అది అయితే ఇవి స్ట్రాంగ్ గాను ఉంది, అదే విధంగా లోతుగాను ఉంది. అలాగే నేను కూడా మనం ఎంత శోధించబడతామో, ఎంత మనము వేదన గురి అవుతామో, దుఃఖానికి గురి అవుతామో, అప్పుడంతా మన హృదయము, మన విశ్వాసం ఏమవుతుంది, బలపరుస్తుంది. ఒక దుఃఖం వచ్చిన తర్వాతనే మంచి నిర్ణయాలు, తీర్మానం తీసుకుంటుందంట మన హృదయం. ఒక వేదన పడినప్పుడు, కన్నీరు వచ్చినప్పుడు, నేను ఇలాంటి బుద్ధి లేని పని చేసి ఇంత ఏడుపు వచ్చింది, ఇంకేమంటే ఆ పని ఏం చేయను. అప్పుడు ఎప్పుడు తీసుకుంటారా నిర్ణయమో? ఏడ్చినప్పుడు, ఒక దుఃఖపడినప్పుడు, ఒక అవమాన పడినప్పుడు మీరు చాలా, అప్పుడు నేను చేసింది బుద్ధి లేని పని, ఇంకేమంటే ఏం చేయండి, ఇలాంటిదే నేను చెయ్యను, అదిదా. అలాగే మన ఒక విశ్వాస జీవితం కూడా అనేక శోధనలు వస్తుందంటే ఆయన మనల్ని ఏం చేస్తున్నాడు, తన యందు బలపరుచుకుంటున్నాడు. అయ్యో నాకు తరచుగా వేదన వస్తుంది. చాలా మంది అవమానంగా మాట్లాడతారు. ఏమి దేవుని వెళ్తూ ఉన్నారా, మీకెందుకు వచ్చింది, రాకూడదు రాసిందా అనేవాళ్ళు వెయ్యి అంటారు. దావీదుని అలాగా అన్నారు. ఏమి దేవుడు అన్నాడు, ఏమైనాడు, ఎందుకు అడవిలో కాపురం చేయాలి ఆయన? ఎన్నో కాలం ఎక్కడ చేసిన కాపురమో, అడవిలో ఉన్నాడు ఆయన. అయితే ఒక కాలం వచ్చింది, తర్వాత ఎక్కడ ఉన్నాడు ఆయన? అలాగే అనవచ్చు. దానియేలు కూడా ముమ్మార్లు ప్రేయర్ చేస్తాడు కదా, అతనికి ఎందుకు ఎక్కడ చేసేసినారు లాస్ట్ లో? సింహాల బోన్. ఎక్కడ వేసినా ఆయన నమ్మకాన్ని వదిలేశాడా? ఆయన ఏం చేశాడు? దేవుళ్ళు ఏం చేశాడు? విశ్వాసంతో ఉన్నాడు, నమ్మకంతో ఉన్నాడు. అందువల్ల ఏం చేయలే, ఆయన్ని ఏం చేయలేకపోయినాయి. అయితే మనం గమనించాలి. చూడండి, కీర్తన 37:3, కీర్తన గ్రంథం 37వ అధ్యాయం 3వ వచనము. యెహోవా యందు నమ్మిక ఉంచి మేలు చేయుము, దేశమందు నివసించి సత్యమును అనుసరించుము. యెహోవా యందు నమ్మిక ఉంచి మేలు చేయుము, అదిదా క్రైస్తవం అంటే. అప్పుడే మనం యెహోవా యందు ఎప్పుడు నమ్మిక ఉంచామో, మనము ఒకటికే మనం పిలువబడ్డాము. దేనికి పిలువబడ్డాము?
దేనికి పిలువబడ్డాము? మేలు చేయడానికి. మేలు చేయడానికి పిలువబడ్డామని తీర్మానించుకో. యెహోవా యందు నమ్మిక ఉంచినావంటే నువ్వు దేవుని నమ్మిక, ఎందుకంటే యెహోవా నమ్మిక ఉంచిన యేసుప్రభు అలాగే చేశారు, అపోస్తులు అలాగే చేశారు. ఏమన్నారు వాళ్ళు? కొట్టబడ్డారు, తిట్టబడ్డారు, హింసింపబడ్డారు, వేధింపబడ్డారు, అయినా మేము దీవించబడ్డామంటారు. ఎల్లవేళ ఏం చేశాం? మేము దీవించాము. నిందింపబడి బదులు నిందమ్మక మేము దీవించాము, దూషింపబడి బదులు దూషింపక మేము దీవించాము, అన్నిటికీ దీవించాము. ఎంత గొప్ప వాళ్ళు చూడండి వాళ్ళు. అదే యేసు చెప్తారు, ఎంత 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 హింస పొందారు. అయితే ప్రతి విషయంలో ఏం చేశారు వాళ్ళు? అదిదా మనం కూడా మనం అలవాటు అయిపోవాలా, ఆలోచన రప్పించుకోవాలా, తీర్మానించుకోవాలా. ఏమి పొందినా, ఒకరి వల్ల నేను నష్టపోయినా, ఒకరి వల్ల నేను హింస పొందినా, ఒకరి వల్ల అవమానపడినా, అనేకుల వల్ల ఎంత అవమానం యేసు ప్రభుకి. అయితే వాళ్ళు ఏమన్నారు? ఏమన్నా అన్నారా? వీళ్ళు ఎరుగగా చేస్తున్నారు కాబట్టి వీళ్ళు ఏం చెయ్య, క్షమించు. అది ఒకవేళ చేర్చబడి చెప్తారు పరిశోధకులు. అయితే ఆయన మనసు ఎలాంటిదే? అటువంటిదే. అప్పుడు చూడండి, అప్పుడు మనం ఆలోచించాలా. అప్పుడు మనకు వచ్చిన కష్టాలు, నష్టాలు, వేదన, అయ్యో ఎందుకు అన్నప్పుడు మనల్ని ఇంకా ఆయన లోతుగా వేరు పారిస్తున్నాడు, మన విశ్వాసాన్ని లోతుగా నడుపుతున్నాడు. అయితే మనం అర్థం చేసుకోవాలా. సామెతలు 3:5-6 సామెతల గ్రంథము 3వ అధ్యాయము 5-6. నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. చాలా మంచి అదే సొంత బుద్ధి మీద కొంత ఆలోచన 50-50 అంటారు. నా వల్ల అయితే నేను చేస్తాను, నా వల్ల కాకపోతే ఆయనకి అప్పగిస్తాను. ఎలా? వీళ్ళ వల్ల అయినట్టుగా వీళ్ళు చేసేస్తారు. వీళ్ళే ఆలోచన, వీళ్ళే ప్లాన్, వీళ్ళే గీస్తారు. అన్ని ఎటుపోయినా కాలేదు అన్న పరిస్థితులు ఎక్కడికి వస్తారో దేవుని దగ్గర. అప్పుడు వస్తారు, దేవుడా ఇప్పుడు నువ్వే దిక్కు. ఆయన అంటాడు, నువ్వు ఏమైనా మొదట నా దగ్గర ఏం చెయ్య, నా దగ్గర అప్పగించు. యేసు ప్రభు ఏమన్నా చెప్పారా? ఏమన్నా మీ వల్ల కాంతి నా దగ్గర అప్పగించండి అన్నారా? ఆడ ఏమన్నా ఇచ్చారు కొటేషన్, సమస్త ఏమన్నారు? సమస్త భారము పోయిచున్న జనులారా. సమస్త భారము ప్రయాసపడుతున్న సమస్త భారమును ఏం చేయి తెచ్చే, ఏదో కొంచెం కాదు, మీ వల్ల అయితే మీరు చేసుకోండి, మీ వల్ల కాంతి అయితే చెప్పలే ఆయన. ఎవ్రీథింగ్ అన్ని తెచ్చి నా మీద మోపే, నేను చూసుకుంటాను. అంటే ఏమన్నా పరిపూర్ణంగా నా యందు ఏం చేయండి, నమ్మిక ఉంచండి, పరిపూర్ణంగా ఉండాల. చాలా మంది అదే ఎంతో ఫ్రెండ్స్ గా డీప్ గా ఉంటారు. చాలా ఆయన కొన్ని విషయాలు సీక్రెట్ చేసుకుంటారు, కొన్ని విషయాలు వాళ్ళ వల్ల కానిది మన దగ్గర చెప్పి చేస్తారు. అప్పుడు బాధ అనిపిస్తుంది, ఇదేం తప్ప అన్నిటికీ మనం తోడున్నాము, కొన్ని విషయాలు మాత్రం ఆయన చేసుకున్నాడు, ఆయన వల్ల కాని పని మనం చెప్తారంటే అది కూడా వేదనే. అప్పుడు ఫ్రెండ్షిప్ అనే దానికి ఏం లేదు అక్కడ. నిజమైన స్నేహితుడు కాడు ఆయన, అవకాశవాది. ఏం పేరు? అవకాశవాది. ఆయన అంటే ఆయనకి ఏది అవసరమో ఆయన వల్ల కాని పని మనకి అప్పగిస్తాడు. అటువంటి కాదు యేసుప్రభు, అట్టని చెప్పలే దేవుడు, అట్ట చెప్పలా. ఏమంటున్నాడు అక్కడ? నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక, చూడండి, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకం ఉంచుము. అదే పూర్ణ హృదయముతో నమ్మకం ఉంచము. పూర్ణ నమ్మకం కావాలా, పరిపూర్ణంగా. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. అదిదా సమస్తము నీ ఏం చెయ్య, నీ పూర్ణము ఏం చేయ, ఆయనకి అప్పగించమంటాడు. సమస్తం ఏం చేయ ఆయనకి, నీ త్రోవలంతా, నీ మార్గం అంతా, నీ ఆలోచన అంతా, నీ బుద్ధి అంతా, నీ తెలివంతా ఆయనకు అప్పగించు. అప్పుడు ఆయన త్రోవను ఏం చేస్తాడు, సరళము. అది అప్పుడు ఆయన క్లియర్ చేస్తాడు. అడుగుతారు కదా, నీ ప్లాన్ ఏమిటి చెప్పండి నాకు అంటారు. ఎక్కడన్నా మనం వెళ్తాం అనుకో ఒక పనికి, ఎక్కడ వెళ్ళినప్పుడు వాళ్ళు ఏం చెప్తారు, మీ ఏం చేయాలా, మీ ప్లాన్ ఏమిటి నాకు చెప్పండి. వాళ్ళ ప్లాన్ ఇస్తేనే చెప్పగలుగుతారు. ఎంతైనా బిల్డింగ్ కట్టే మేస్త్రి అనుకోండి, ఆయన ఇష్టాన్ని కట్టలేడు. ఆయన పోయి ఏం చేయాలి, ఇంజనీర్ దగ్గర ఏం చేయాలా, ఏం సార్ ఏం ప్లాన్ ఎట్లా చేయమంటారు, ఎంత వెడల్పు ఉండాలా, ఎంత పొడవు ఉండాలా, ఎంత ఎత్తు ఉండాలా,
ఏ డిజైన్లు కావాలా, ఏ మోడల్ కావాలా, మీకు ఇటుక రాళ్ళు కట్టాలా లేదా సిమెంట్ రాయిలు కట్టాలా, ఏమి ఉంది? సిమెంట్ రాయిలో కాస్ట్లీ కట్టాలా, లో క్వాలిటీ, బడ్జెట్ కూడా ఉంది కదా, అన్ని చెప్పాలా. తెచ్చి ఇస్తేనే కడతారు దాని ప్రకారం. అంతే కదా. బడ్జెట్ ఇప్పుడు ఏది చూసినా ఏముంది? లో బడ్జెట్ ఉంది, మిడిల్ ఉంది, హై ఉంది. చాలా మంది కడతారు కదా. ఒకే బిల్డింగే, ఇదే బిల్డింగ్ 1 కోటి 2 కోటి పెట్టి కట్టే వాళ్ళు ఉన్నారు, ఇదే బిల్డింగ్ 15 లక్షలు కట్టే వాళ్ళు ఉన్నారు. ఏం వ్యత్యాసము? లో బడ్జెట్ ఉంది, హై బడ్జెట్ ఉంది. చాలా మంది అన్ని కాస్ట్లీ వేయండి అంటారు. ఏదైనా మా బిల్డింగ్లు ఏమి ఉండకూడదు, సాధారణంగా ఉండకూడదు, అన్ని కాస్ట్లీ వేయండి. స్టీల్ ఈవెన్ కింద వేసే కమ్మి మొదలుకొని ఏం వేస్తారు, అది కనపడవు కానీ కాస్ట్లీ వేస్తారు. స్టెయిన్లెస్ స్టీల్ అంటారు. చాలా మంది కొంచెం లో క్వాలిటీ వేస్తారు. అప్పుడు చూడండి, అర్థం చేసుకోండి. అలాగే నా విశ్వాసము హై ఉండాలా, నా నమ్మకము హై ఉండాలా, పరిపూర్ణంగా ఉండాలా. లోకము ఒక శుక్రవారం వెళ్తుంది, లోకము ఆదివారం వెళ్తుంది. అటువంటి వారం కాదు మనం జీవము నిద్ర లేచి నిద్రపోయే వరకు ప్రతిదినం ఆయనకు అప్పగించాలా. ఇదిగో నా జీవమా, ఓ నా ప్రాణమా, ఇదిగో దేవా నీ చిత్తము. ఈ నోరు ఎలా పలకాలా, ఈ నోరు ఏమి తినాలా, అదిలో నీకు మహిమ ఉందా? యేసుప్రభు అలాగే చేశారు. దేవా ఈ నోరు పలికేది నీకేముండాలన్నారు ఆయన. మహిమగా పలికారు. అందుకే అన్నాడు ఆయన, తండ్రి చిత్తం లేకుండా నేనేం చేయలే, పలకలేదు. అప్పుడు మనం తీర్మానించకుండా ఎట్టు పడితే అట్లా మాట్లాడేస్తే, రోడ్ల సిగ్నల్ వచ్చి నిలబడినాం, 3 వచ్చారు, ఎంత గలీజుగా మాట్లాడుతున్నారు, మనం వినలేకపోయినాం. ఒకడొకడు కొట్లాట, 3 కూర్చున్నారు బండిలో, ఓని గలీజి మాటలు. అడే సిగ్నల్ ఉన్నామే, అటు చుట్టుపక్కన పబ్లిక్ ఉన్నదే, ఆడవాళ్ళు ఉన్నారే, ఏం మాత్రం తేడా లేవు. వాడు అనుకునేది వాడు మాట్లాడితేనే ఉన్నాడు. వేదన కలిగింది. అయ్యో ఏమప్పా. ఒక 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 ప్లేస్ ఉంది కదా, తిట్టడానికి ఖండించడానికి సిగ్నల్ నిలుచుకొని తిడుతున్నాడంటే చుట్టూ వాకణం ఉంది. అప్పుడు ఏం లేదు వాడికి కొంచెం కూడా కామన్ సెన్స్. అదే సామాన్య ప్రజలని ఎలా మనం ఎక్కడ బిగవ చేయాలి కూడా జ్ఞానం కూడా లేదు. చాలా బాధ అనిపిస్తుంది. నోరు తెరవలేకపోయినాను. అయ్యో ఎందుకప్పా ఇట్లా మాట్లాడుతున్నాడే. అటుదా అలాంటిది మనము దేవుని బిడ్డలుగా ఉండి అలా మనం కూడా ఏదో శుక్రవారము, ఏదో బేస్తవారము, ఏదో శనివారం వచ్చి మీటింగ్లు కలుసుకుంటున్నాము, అటువంటిది కాదు. సంపూర్ణంగా మన నమ్మకము ఆయన మీద ఉంచాల. ఏమైనా నువ్వే ప్రభువా, ఏమైనా జీవమైనా మరణమైనా ఏదైనా సరే యావత్తును నీకే సమర్పణ, నీకే ప్రతిదినము సమర్పణ చేస్తూ ఉండాల. ఎందుకంటే ప్రతిదినము తప్పిపోయే అవకాశం ఉంది. ప్రతిదినము రోజుకు లోకంలో ఎలాంటిది జరుగుతుందో తెలియకపోతా ఉంది. చాలా ఘోరం. చూడండి, లాస్ట్ టైం చూసినప్పుడు అక్కడ యుద్ధం జరిగితే పక్కన భయంతోనే వీళ్ళు అన్ని ఏం చేశారు, ఖాళీ చేసుకొని వచ్చేసారు. ఎందుకు? ఇంకా కొంచెమే మా మీద పడితే ఏం చేయాలి మేము? అప్పుడు ఎంత వేదన కదా. అదిదా మనం ఆలోచించాలి. చూడండి, యెషయా గ్రంథము 26:4. యెషయా 26:4. దేశము వ్యాకులము చేత వాడిపోవచ్చున్నది, లోకము దుఃఖము చేత క్షీణించిపోవచ్చున్నది. భూజనులలో గొప్పవారు 26:4 ఎక్కడ పోయినా 26:4. యెహోవాయే నిత్య ఆశ్రయ దుర్గము, యెహోవాయే నిత్య ఆశ్రయ దుర్గము, యుగయుగములు యెహోవాను నమ్ముకొనుడి. అదిదా యుగయుగములు యెహోవాను నమ్ముకొనుడి. ఎక్కడ పోయినా సరే యుగయుగములు, ఎన్ని యుగం వచ్చినా, యుగాలు గడిచిపోయినా, యుగములు ఉన్నా, యుగం వచ్చినా ఎవరు మాత్రమే? యెహోవాను నమ్ముకొనుడి. చదవండి. యెహోవాయే నిత్య ఆశ్రయ దుర్గము, యెహోవాయే నిత్య ఆశ్రయ దుర్గము, యుగయుగములు యెహోవాను నమ్ముకొనుడి. యుగయుగములు యెహోవాను నమ్ముకొనుడి. ఎంత గొప్ప వాడు చూడండి. ఈ లోకంలో అనేక మానవ కోట్లు ఉన్నాయి. ఎవరు తెలియదే, ఈ విజయం తెలియదే, ఆయన పేరు తెలీదు, ఆయన పేరుకున్న మహాత్యం తెలీదు, ఆయన చేయబోయే కార్యం తెలీదు, ఆయన గీసిన ప్లాన్ తెలీదు, ఏమీ తెలీదే. చూడండి ఎంత గొప్ప విషయం కదా. అదిదా అర్థం చేసుకోవాలా. కీర్తన 125:1. కీర్తన గ్రంథము
125 అధ్యాయము 1 వచనం. యెహోవా యందు నమ్మిక ఇంచువారు ఉమ్, కదలక ఉమ్. నిత్యము నిలుచు సియోను కొండవలే నందురు. ఏమంట? యెహోవా యందు నమ్మకం ఉంచిన వారు కదలక కదలక నిత్యము నిలుచు నిత్యము నిలుచు. సియోను కొండవలే నందురు. చూసారు, సియోను కొండ వలె ఉందిరంట. ఎందుకు సియోను కొండ? అక్కడ అనేక కొండలు ఉన్నాయి, అనేక పర్వతాలు ఉన్నాయి. కానీ ఎక్స్పెషల్లీ దేవుడు ఏ కొండని చూస్ చేసుకున్నాడు? సియోను కొండ. అందుకే ఆ కొండని ఎవరు ఏం చేయకూడదు అన్నాడు. ముట్టకూడదు, తాకకూడదు, ఎవరు ఎక్కకూడదు. ఎవరు మాత్రమే పోయి వచ్చారు? మోషే మాత్రమే పోయి వచ్చారు. మోషే ఒక్కరికి అరగది చచ్చిదండి. మోషే అంటే ఎవరికి చేయకున్నాడు ఆయన? యేసు ప్రభు పరలోకం నుండి వచ్చి ఆయన ఒక్కటిగా, ఎవరికి లేదు అర్హత. ఛాయ్ అదంతా మోడల్ గా ఉంది. ఆ ప్రేమించి, అందుకే చెప్తాడు ఆయనకి ఆ కొండ అంటే ఎంత ఇష్టమో అలాగే ఆయన ఎదుట అది ఉంది ఎప్పుడు. ఆయన వచ్చి దేవుడు మాట్లాడేది అక్కడే. ఎక్కడ? ఆ కొండలోనే వచ్చి ఆయన వాక్కును ఆయన రాసి ఇచ్చినది ఎక్కడ ఉన్నాయి? ఆయన ఇచ్చిన ఏమది? ఇది పలకలు 10 ఆజ్ఞలు ఇచ్చింది పలక అక్కడి నుండి ఇచ్చాడు ఆయన. అప్పుడు ఎంత ఇష్టం ఉంటే అక్కడ వచ్చింది. అది అనేకలు ఉన్నాయి, అక్కడ 7 ఉన్నాయి. కానీ దానిలో మట ఆయన ఇష్టపడ్డారు. చూసారా? అలాగ చెప్తున్నారు. నేను ఏమంట? యెహోవా యందు నమ్మకం ఉంచేవారు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలే నందురు. చూసారా? సియోను కొండ వలె ఉందురు. అప్పుడు ఎంతగా ఆయన ఇష్టపడిన జనాంగాన్ని దేని కంపేర్ చేస్తారు చూడు. అది మనం ఎప్పుడు గమనించాలి. ఎప్పుడు మనము దాని మీద ఉన్నారు. కొందరు ఉన్నారు, ఇప్పుడు మనం నమ్మకము చూసాము. కొందరు నమ్మిక ఉంచిన వారు ఉన్నారు. వాళ్ళు ఎలా వాళ్ళ నమ్మకాన్ని నిలబెట్టారు చూడండి. వాళ్ళని చూసి ఆదికాండం 22:8. వీళ్ళు ఎంత పరిస్థితికి దిగినారు చూడండి. ఆదికాండము 22:8. అబ్రహాము, నా కుమారుడా దేవుడే దహన బలికి గొర్రె పిల్లను చూచుకొనునని చెప్పెను. అలాగూ వారిద్దరూ కూడి వెళ్ళి దేవుడు అతనితో చెప్పిన చోటుకి వచ్చినప్పుడు అబ్రహాము అక్కడ బలిపీఠమును కట్టి కట్టెలు చక్కగా పేర్చి తన కుమారుడుకు ఇస్సాకును బంధించి ఆ పీఠము పైనున్న కట్టెల మీద ఉంచెను. ఇప్పుడు ఇక్కడ చూసినప్పుడు ఇది కూడా మోరే కొండ కొండ, ఇది కూడా అక్కడే ఉంది. ఆ 7లో ఇది ఒకటి మోరే పర్వతం అంట దీన్ని. కానీ ఎందుకంటే ఈయన చూడండి ఎంత నమ్మకం చూడండి. లేక కుమారుడిని ఇచ్చాడు. ఇచ్చినప్పటికీ అతనికి ఒక 15 వయసు 20 వయసు లోపల ఉంటాడు. అప్పుడు ఆయన బలి ఇమ్మన్నాడు. బలి ఇమ్మంటే ఆయన ఏం మాత్రం వెనకడుగు వేయలే. ఎందుకంటే అతని నమ్మకము. ఇతని ద్వారానే సర్వభూమిని ఏం చేస్తాను వాగ్దానం చేశాడు దేవుడు. ఆశీర్వదించి వాగ్దానం చేశాడు. కాబట్టి ఆయన ఏదో ఒక ప్లాన్ ఉంటుందని దృఢ విశ్వాసం ఆయనకి. ఎంత విశ్వాసం అంటే తిరిగి లేపేస్తాడని కూడా విశ్వాసం ఉంది. నేను చంపి కాల్చి వేసినా కూడా ఆయన ఏం చేశాడు? ఆయన తిరిగి లేపుతాడు. అంత విశ్వాసం ఉంది కాబట్టి, నమ్మకం ఉంది కాబట్టి వెళ్ళి బలి ఇయడానికి సిద్ధపడ్డాడు. ఎంత విశ్వాసం చూడండి. అదే అలాంటి శోధన వచ్చినా కూడా మన చాలా ప్రేమించే వాళ్ళు ఉంటాము. ఇప్పుడు ఆయన ఎంతగా ప్రేమించాడు కుమారుని. సో లేక ఎప్పుడు పుట్టాడు? ఆయనకి 100 సంవత్సరంలో పుట్టినాడు కుమారుడు. ఆయన దాదాపు ఆయనకి 75లో వాగ్దానం చేసినాడు. ఇంకొకటి వాగ్దానం చేసి కూడా ఎన్ని ఏళ్ళు అయిపోయింది? 25 ఏళ్ళు అయింది. 24, 25 ఏళ్ళు అయింది వాగ్దానం చేసి. మనమే దేవుడు వాగ్దానం చేస్తే ఎంత త్వరగా వేసి చూస్తాము. వాగ్దానం చేసి కూడా 25 ఏళ్ళ తర్వాత పుట్టినాను ఆ కుమారుని అడుగుతా ఉంటే ఆయన ఏమన్నా బాధ? ఆయన ఎవరు ఎక్కువ ప్రేమిస్తున్నాడు? ఆయన దేవుని ప్రేమిస్తాడు. దేవుడి మీద నమ్మకం ఉంది. ఆయనకి ఏముంది? నమ్మకం ఉంది. ఆయన నాకు ఏమి లేనప్పుడే వాగ్దానం చేసి ఇచ్చినాడు కదా. ఏమి లేనప్పుడే వాగ్దానం చేసి ఈ చనిపోయిన శరీరంలో బలం శక్తి ఇచ్చి నాకు కుమారుని ఇచ్చినాడు కదా. సర్వం చేయగల దేవుడు అని నమ్మకం ఉంది కాబట్టి బలి ఇవ్వడానికి వెనక తీయలేని. తీసుకోండి నా కుమారుడు తీసుకుంటే ఇంకా ఆయన లేపుతాడు. ఆయన ఎంత గొప్ప ఆశీర్వాదం, నమ్మకం చూడండి. తర్వాత కీర్తనలు 23:1-4 వరకు. కీర్తనల గ్రంథము
23 1-4. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. పచ్చికల చోట్లను ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు. చూసారా ఆయన ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాడు? ఏ రోజు ఆయన ఏం లేదంటే ఆయనకి ఫస్ట్ నుండి ఆయనకి లేమి అనేది లేవంట. చూడండి, నాకు ఎప్పటి నుంచి ఏం లేదు, లేమీ లేదు, ఆయన కొదవే లేదు. ఎప్పుడు దేవుణ్ణి ఏమంటాడు? ఫస్ట్ యెహోవా నా కాపరి, ఆయన నా ఎవరు? ఆయన నాకు కాపరి ఆయన. కాబట్టి నాకు ఎప్పుడు ఏం లేదు, లేమి కలగదు. మళ్ళా గల చోట్లను ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు. ఎలాంటిది ఇచ్చినాడు? అందరికంటే నాకు ఎలాంటి ఇస్తున్నాడు? శ్రేష్టమైనది ఇస్తున్నాడు. ఇప్పుడు మన గొర్రెల కాపర్లు ఎటువంటి మంచి ప్లేస్ ఎదుకొని ఏం చేస్తారో అలాగే దేవుడు మనల్ని అందరికన్నా ఎక్కువ శ్రేష్టంగా ప్రేమించేది ఎవరికినే? మనల్ని ప్రేమిస్తాడు. అదిదా ఆయన చెప్తున్నాడు, నాకు ఏమి చాలా శ్రేష్టమైనది ఇచ్చినాడు. మరలా శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. అంటే ఏమి? ఎంత నెమ్మది కలిగించినాడు. ఈ లోకంలో నిరీక్షణ నమ్మకం లేదు ఎవరికి, అందరూ భయపడిపోతున్నారు. అయితే మనకి నెమ్మది కలిగించినాడు. అందుకే శాంతికరము జలం మీద, జలం అంటే ఏం మనకు తెలుసు కదా, సత్యము, దేవుని వాక్కు. అసలు నెమ్మది దేని వల్ల నెమ్మది అయింది? ఆ వాక్కు వచ్చింది కాబట్టి. ఏం వాక్కు? సత్యం. ఏం సత్యము? మనకేం లేదు ఇంకా ఈ లోకంలో. అందరి వల్లే మనం ఏం చేయము, దిగులు విడిచిపెట్టపడము. ఏం చేయబడతాం మనము? తిరిగి లేపబడతాము. ఈ నిరీక్షణ లేకుండా కదా ఈ రోజు ఎంత బాధపడుతున్నారు కదా. అది దాని నెమ్మది. అది చెప్తాడు, నా ప్రాణానికి ఏం చేశాడు ఆయన? నెమ్మది కలిగించాడు. ఏమంట? నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు. నా ప్రాణానికి సేద తీర్చుచున్నాడు. ఎంతో కష్టపడి వచ్చినప్పుడు మనకేం కావాలి? ఇంట్లో వచ్చినాక విశ్రాంతి, ఏదో కొంచెం ఏదో దాగానికి కొంచెం ఆహారము, నెమ్మదిగా మళ్ళీ కొంచెం చెల్లా రెస్ట్ కావాలా. అలాంటిది దేవుడు ఆయన ఎక్కడ ఉన్నా సరే, ఆయన తిరిగిందంటే ఎక్కడ? అరణ్యములు. ఆయన మాట్లాడే మాటలు ఎట్లాంటి చూడండి. లగ్జరీగా దేవుడు ఎక్కడ ఉన్నాను ఆయన లగ్జరీగా పెట్టినాడు, ఆయన కాపాడుకున్నాడు. అందుకంటాడు ఆయన నా ప్రాణము ఆయన దృష్టికి విలువైనదిగా ఉంది అంటున్నాడు. ఎవరి దగ్గర అంటాడు ఆ మాట? సౌలు దగ్గర అంటాడు. సౌలు 2000-3000 మంది తెచ్చుకొని వచ్చి ఎదుగుతున్నాడు. ఆయన ఏం చేయలేకపోయినాడు, ఆయన్ని పట్టుకోలేక. అయితే ఇతను ఉండేదే కొందరే, కానీ ఈయన చేతికి ఆయన ఏం చేశాడు? అప్పగించినను ఆయన్ని ప్రాణాన్ని ముట్టుకోలే. అప్పుడు అన్నప్పుడు చెప్తాడు, నా కుమారుడా దావీదు నువ్వా అన్నప్పుడు అవును. ఎలా అన్నప్పుడు చెప్తాడు, నీకు ఎలా నీ ప్రాణం నాకు విలువగా ఉన్నదో నా ప్రాణం ఆయనకేముంది విలువ. అది అప్పుడు ఈయన శత్రువు అయినా ఆ ప్రాణాన్ని ఎలా చూస్తున్నాడు? అక్కడ తోడు ఉండే వాళ్ళు తీసేయమంటున్నారు, ఆయన ఎలా చూస్తున్నాడు? అది దేవుడు అభిషేకించిన ప్రాణం అని చూస్తున్నాడు, దాని వాల్యూ ఇచ్చినాడు. అయితే అందుకే చెప్తాను, నేను నీ ప్రాణాన్ని విలువగా చూసినాం కాబట్టి నా ప్రాణాన్ని దేవుడు ఏం చేస్తున్నాడు? అది అప్పుడు మనం విలువ ఇవ్వకుండా ఉంటే, మనం మర్యాద ఇవ్వకుండా ఉంటే, మనం ఆశీర్వదించకుండా ఉంటే, మనం దీవించకుండా ఉంటే, మనం ఏమి చేస్తామో అది చేస్తాడు. ఆయన శత్రువుగా ఉన్నా కూడా ఆయన దీవించాడు, ఆశీర్వదించాడు. ఆయన లాస్ట్కి ఇతను ఆశీర్వదించి వెళ్ళిపోయినాడు. నా తర్వాత నువ్వే అది ఉండకూడదని తరిమి వచ్చింది. ఆయన వచ్చిన ఉద్దేశం ఏమే? అతను అలా ఉండకూడదు, నాకు తర్వాత నువ్వు రాకూడదనే ఉద్దేశము. అయితే లాస్ట్కి అతని నోటి పలికేసింది, లేదు నా తర్వాత నిశ్చయముగా నువ్వు రాజుగా ఉందువు. అదిదా శత్రువు ఎదుట ఆయనకి ఏం చేసేసారో భోజనం సిద్ధపరిచి వెళ్ళిపోయింది. ఎంత బాగా ఆశీర్వాదం చూడండి. ఎందుకంటే మనం నడుచుకునే విధానమే, మనం ఎలా మనం దీవిస్తామో, ఎలా ఆశీర్వదిస్తామో, ఎలా నమ్మకం ఉంచుతామో అలాగే నీ నమ్మకాన్ని వర్ధిల్లి చేయవాడు ఆయన. నీ నమ్మకం సరిగా లేకపోతే అటు ఇటు ఉంటే, ఆదివారం ఒక నమ్మకము, సోమవారం ఒక నమ్మకం అయిపోతే, వాళ్ళు చూడండి శుక్రవారం వస్తేనే వాళ్ళ గుడి గుర్తు వస్తుంది, అన్ని పోతారు. లేక మిగతా రోజు ఒకరోజు శనివారం ఉపవాసం ఉంటారు, ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి పంచుకుంటారు. అట్లాంటిది కాదు మనది. అదే మనము గుర్తు పెట్టుకోవాలా. చూడండి, తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు. అదిదా తన నామమును బట్టి. ఎందుకు? ఆ నామం అంటే ఆయనకేమే,
ఆయనకి ఇష్టము. దావీదుగా నామం, దేవుడి నామం అంటే ఏమి? ఆయన ఫస్ట్ గొలియాతు దగ్గర పోయినప్పుడు ఏం చెప్తాడు? నువ్వు వీటిని బట్టి ఏమొస్తున్నావు? నేను దేన్ని బట్టి వస్తున్నాను? సైన్యములకు అధిపతి యెహోవా నామమును బట్టి వస్తున్నా. అది ఆయన నామం అంటే అంత గర్వం ఆయనకి. అదే అంటాడు ఆయన, అన్ని వేల మంది ఉన్నారు, లక్షల మంది ఉన్నారు ఇశ్రాయేలు, ఒకరు కూడా పౌరుషం రాలా. ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు మన దేవుడిని ఏం చేస్తున్నాడు? నిందించి దూషిస్తున్నాడు. ఆయన కోపం వచ్చేసింది ఈయనకి. అది అది ఉండాలా, వైరాగ్యం ఉండాలా. వెళ్ళినప్పుడు కూడా చెప్తున్నాడు, నేను దేవుడి నామములో వస్తున్నాను. అదిదా. అలాగే ఇక్కడ చూసినప్పుడు కూడా ఏమంట, తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు. అదిదా. ఆయన ఎంతగా ప్రేమించాడో, ఆయన ఎంతగా నడుచుకున్నాడో నీతిగా యథార్థంగా, అంతగా ఆయన దయ చూపాడు ఆయన. అదిదా ఆయన ఇచ్చే సాక్ష్యము. చూడండి తర్వాత చెప్పు, చదవాల. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. చెప్పేసి చూసారా, ఆయన సంచరించింది ఎలాంటి ప్లేస్? గాఢాంధకారము లోయలో సంచరించినను నాకేం లేదు, ఏ అపాయం రాదు. అదిదా, ఏ అపాయం రాదు. ఎన్ని వేల మంది తరుముకు వచ్చినాను ఆయనకేం లేదు, ఆయనకి భయమే లేదు. నువ్వు ఎన్ని వేల మందితో రా, నాతో ఎవరు ఉన్నారు? అంతదన్న విశ్వాసం ఆయనకి. ఒక రాజు, ఒక సైన్యం, ఒక దేశం సైన్యమే వస్తుంది, ఆయన ఏం చేయలేకపోయినారంటే అప్పుడు ఎంత దేవుని తోడు ఉండాలి ఆయనకి. అప్పుడు ఆయనకి నమ్మకం దేవుని పైన ఎంత ఉండాలా? అదిదా మనకు పాఠం. ఆయన చెప్తున్నాడు, నేను గాఢాంధకారం లోయలు సంచరించను, ఏ అపాయమునకు భయపడను. చూడండి, నీవు నాకు తోడయ్యుందువు, నీ దుడ్డుకన్నయు నీ దండమును నన్ను ఆదరించును. అదిదా, నువ్వు నాకు తోడై ఉన్నావు. అదిదా. చాలా మందికి విశ్వాసమే కోల్పోతారు. ఏమవుతుందో, ఏమవుతుందో రావచ్చు పరిస్థితి. అయితే ఆయన విడువడు. నువ్వు ఆయన నమ్ముకున్నావు, నువ్వు తీర్మానించావు, నువ్వు ఒప్పుకున్నావు, దాంట్లో నిలబడి ఉండు. ఆయన ఎప్పుడు నిన్ను అద్దుకొనే ఉంటాడు. నీ పరిస్థితిని మార్చేవాడైనా, నీ స్థితిని మార్చేవాడైనా. మొన్నటి వరకు నిలవలేకుండా ఉండ, నీ బాడీ నిలబడలేకుండా ఉండింది. కొందరికి ఏం చేశాను, ఒక 4-5 మందికి బ్యాక్ పెయిన్ వాళ్ళకి ట్రీట్మెంట్ ఇచ్చిన. ఎక్కువ బెండ్ చేసే కొందికి ఆల్రెడీ ఇది ఆపరేట్ చేసిన బాడీ కదా, నరాలు ఎక్కడో ఒకటి పట్టేసింది. బస్సు దిగి ఇంటికి వచ్చిన వరకు బాగానే ఉండా, వచ్చేటప్పుడు బండిలో ఎక్కడో ఒక రవ్వ జరికిచ్చింది, కొంచెం బ్యాలెన్స్ అయింది అంతే. ఇంటికి వచ్చి నిలబడలేకపోతున్నాను నేను 5 నిమిషాలు కూడా, మనుషులు పండుకొనే ఉన్నా. అప్పటికి సోదరి 2 సిట్టింగ్ వేసింది సూది. ఒక్కరోజు 75 వేసింది, మళ్ళీ మస్ట్ రోజు కూడా ఎంతో 30-40, 2 సిట్టింగ్ వేసింది సూది. ఫుల్ అంతా వేసింది. వేసిన కొంచెం బాగుంది, మళ్ళీ నొప్పి. ప్రేయర్ చేసుకుని ప్రేయర్ చేస్తూనే ఉన్నా, ఏం భయపడలేదు, ప్రేయర్ చేస్తా ఉన్నా. సమయం వచ్చింది, వాక్యం నిలబడాలా, అప్పుడు నిలబడినాను. నిన్న సాయంకాలం మళ్ళా పనుకున్నాను. మళ్ళీ ఈ మార్నింగ్ లేచాను, వాక్యం రెడీ చేశాను, రాయడానికి కూడా కాల. సరే ప్రింట్ చేయమని ఫోన్ చేస్తే వేరే వాళ్ళు ప్రింట్ చేసి పంపించారు. అంతే, నీ పనికి వెళ్తున్నాను, నన్ను నడుపుతావు అంతే. విశ్వాసం నిలబడిపోయింది బాడీ. ఇప్పుడు ఏమీ లేదు, నిన్న మొన్నటి దాకా లేదు. అప్పుడుదా వచ్చింది ఆలోచన అంతా. మనం ఎంతసేపు ఏం చేయాలా, ఎలాంటి పరిస్థితులను, చివరి నిమిషం కూడా ఆయన ఏం చేయగలుగుతాడు, ఆయన లేపుతాడు. ఆయన చివరి నిమిషములు కూడా ఆయనకి ఎన్ని కావాలి ఆయనకి అన్న సెకండ్ చాలా. ఆయనకి మనం వేచి ఉండాల. అయ్యో ఏమవుతుందో ఏమో, ఆయనకి చెప్తామా లేదా ఇంకెవరైనా చెప్తామా అని ఆలోచన వస్తుంది. అయినా లేదు, నువ్వు నాతో ఉన్నావు, నువ్వే నీ పని చేయించుకో, నేను సిద్ధంగా ఉన్నాను, నేను చేయాలని ఆశ ఉంది. ప్రేయర్ చేస్తా ఉండాలి, వేరేం చేయాల. కొంచెం ఎర్లీగా లేచి ప్రేయర్ చేసి మొదలు పెట్టాలి అంతే. అప్పుడు ఏమైంది, ఆయన ఖచ్చితంగా ఆయన చెప్పినట్టు ఎంత పరిస్థితి అయినా ఆయన మళ్ళీ అలాంటి పరిస్థితి దావీదు ఉన్నాడు, కాపాడపడ్డాడు ఆయన. చూడండి తర్వాత దానియేలు 6:23, దానియేలు గ్రంథము 6:23. రాజు ఇందును గూర్చి అతి సంతోషభరితుడై దానియేలును గుహలో నుండి పైకి తీయుడని
ఆజ్ఞ ఇయ్యగా ఉమ్, బంట్రోంతులు దానియేలును బయటికి తీసిరి. అతడు తన దేవుని యందు భయభక్తి గలవాడైనందున అతనికి ఏ హానియు కలుగలేదు. ఎంత బాగుంది చూసారా? ఆయన ఏం చేశాడు? ఆ దేవుడిని యందు ఎంత భక్తి విశ్వాసంగా ఉన్నాడు కాబట్టి ఆయన ఎక్కడో ఎత్తుకొని పోయి ఎంతో క్రోధముతో విరోధముతో లేనిపోని చట్టాలు పెట్టి ఏం చేసి ఎత్తుకొని పోయి లోపల వేసేశారు. అయితే ఆయన ఏం చేయలేదు. దేవుడిని ఒక దూత వచ్చి ఏం చేసింది ఆయన కోసము. అందుకే చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు ఆయన? రాజు ఉమ్, ఇందును గూర్చి ఉమ్, అతి సంతోషభరితుడై ఉమ్, దానియేలును గుహలో నుండి పైకి తీయుడని ఉమ్, ఆజ్ఞ ఇయ్యగా ఉమ్, బంట్రోతులు దానియేలును బయటికి తీసిరి. ఉమ్, అతడు ఉమ్, తన దేవుడి యందు ఉమ్, భక్తి గలవాడైనందున ఉమ్. అతనికి ఏ హానియు కలుగలేదు. అదిదా అతను దేవుని యందు ఎలా ఉన్నాడంట? భక్తి భక్తి గలవాడై. గలవాడు. మళ్ళా ఆయన ఏం చెప్తున్నాడు? కింద ఏం చెప్తున్నాడు? రాజు ఆజ్ఞ ఇయ్యగా దానియేలు మీద నింద మోపిన అది కాదు, దానియేలు ఏం చెప్తాడు? కొంచెం దేవా రాజు నీకును 20 పైన. ఉమ్, అందుకు దానియేలు ఉమ్, రాజు చిరకాలము జీవించునుగాక ఉమ్, నేను ఉమ్, నా దేవుని దృష్టికి ఉమ్, నిర్దోషినిగా కనబడితిని గనుక ఉమ్, ఆయన తన దూతను పంపించి ఉమ్, సింహములు నాకు ఏ హానియు చేయకుండా ఉమ్. వాటి నోళ్లు మూయించెను. అదిదా దేవుని దృష్టికి ఏం చేయలే ఆయన? నిర్దోషి కనపడినాడు, దోషి కనపడలేదు ఆయన. అప్పుడు దేవుని దృష్టికి నిర్దోషి కనపడినాడు. ఎల్లవేళ ఏం చేస్తున్నాడు? దేవుని ఏం చేశాడు? భక్తి, ప్రార్థన, నమ్మకము అది దేవుని అందే ఆనుకొని దేవుని న్యాయ నీతికి నడుచుకున్నాడు కాబట్టి ఎంత గొప్ప విషయం కదా. ఇలా చూడండి, ఎవరు మనం అబ్రహాం చూసాము, దావీదు చూసాము, దానియేలు చూసాము. తర్వాత హెబ్రీ 11:1-2 వచనాలు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 1-2 వచనాలు. విశ్వాసం అన్నది ఉమ్, నిరీక్షింపబడు వాటి యొక్క ఉమ్, నిజ స్వరూపమును ఉమ్, అదృశ్యమైనవి ఉమ్, ఉన్నవనుటకు ఉమ్. రుజువునై ఉన్నది. అదిదా దానిని బట్టియే ఉమ్, పెద్దలు ఉమ్, సాక్ష్యము పొందిరి. ఆ, ప్రపంచములు దేవుని వాక్యము వలన ఉమ్, నిర్మాణమైనవనియు ఉమ్, అందును బట్టి దృశ్యమైనది ఉమ్, కనబడేడు పదార్థములచే ఉమ్, నిర్మింపబడలేదనియు ఉమ్. విశ్వాసము చేత గ్రహించుకొనుచున్నాము. అదిదా ఒకప్పుడు ఇవంతా వాళ్ళకు కనబడే విధంగా జరిగింది. మనకి ఇప్పుడు ఏమి అంతే కాలంలో ఉన్నాం. మనకు కొన్ని విషయాలు, అన్ని విషయాలు ఏం చేయవో కనపడు. అయితే విశ్వాసం ద్వారా వాళ్ళు జరిగిందంతా మనం ఏం చేస్తున్నాము? విశ్వాసిస్తున్నాం. ఓహో వాళ్ళకి జరిగింది, ఇది మనకు ఒక సాక్ష్యము. ఓ జరిగింది రాశారు. ఇప్పుడు కొన్ని మనకి ఏమి పొత్తిగా అటు విషయం జరగదు. ఇప్పుడు మనకేమి వచ్చి మనము సింబల్ బోన్లు వేయరు, మనకేమి దోత వచ్చి దేవుని చిత్తము కాకపోతే చెప్తాం. అయితే అలాంటి కనపడు. అయితే మనం ఏం చేయాలి? ఈ సాక్ష్యం అంతా విశ్వాసించాల. అదిదా గ్రహించి విశ్వాసించాల. ఓ దేవా, ఇంతటి భక్తులు ఆ కాలంలో ఏం చేశారు? నిన్ను బట్టి, నీ నామను విశ్వాసం బట్టి జయించారు. అప్పుడు ఈ కాలం ఉన్న మనం కూడా అంతే. మనం విశ్వాసంతో ఉన్నప్పుడే మనం జయించగలుగుతాం. ఏమైనా జరగవచ్చు. చూడండి, అంత పరిస్థితి జరిగినాను దేవుని తోడు ఆయనకేముంది? ఎప్పుడు ఉంది. ఆయన అంత విశ్వాసంతో ఉన్నాడు. అంతే, మన విశ్వాసంతో ఉండాల. మనము ఎక్కడికి పోయినా ఆయన దయ ఉంటది. కానీ మన విశ్వాసం ఉన్నాను ఆయన దయ చేసేస్తుంది, మనలో కార్యం చేస్తుంది. అయితే మనం వేచి ఉండాల, వెయిట్ చేయాల. అప్పుడుదా మనము చూడవచ్చు. ఇంకా చూసినప్పుడు నమ్మకం ఉంచడం, ఆయన మీద విశ్వాసం ఉంచటం వల్ల మనకేం వస్తుంది? కొన్ని ఫలాలు వస్తాయి, కొన్ని ఆశీర్వాదాలు వస్తాయి. వాటిని చూస్తాం. 34:8 కీర్తన గ్రంథము 34:8. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి. ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు. చూసారా ఏమంట? యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి. ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు. అదిదా ఇప్పుడు మనకి ఫలం కావాలంటే, ఆశీర్వాదం కావాలంటే మనం ఏం చేయాలా? దేవుడిని ఎప్పుడు ఉత్తముడని రుచి చూచి. ఎలా రుచి చూసేది? అంతే, మనం ఎప్పుడు దేవుని వాక్యం ఏం చేయాలా?
ఎక్కడ ఏముంది, ఎక్కడ ఇప్పుడు నేను చెప్తూ ఉండగానే చాలా మందికి మీకు బాగా ధ్యానించే వాళ్ళైతే ఈ వచనాలు ఇంకా బాగుంది, ఈ వచనాలు చేర్చుకోవచ్చు, గుర్తు వస్తూ ఉండాలా. అప్పుడు ఎప్పుడు వాక్యం అనే మనం ఏం చేసి ఉండాలా, నిమిడి ఉండాలా, ధ్యానిస్తూ ఉండాలా. అప్పుడే మనం చేయగలుగుతాం. దేవుణ్ణి ప్రేమించేదంటే ఊరికే మాట కాదు. ఎప్పుడు దేవుని వాక్యముని వినేవాళ్ళు వినండి, చదువులేని వాళ్ళు చదివే వాళ్ళు చదవండి. ఎంతో టైం ఉంది కదా. అప్పుడు ఈయన ఎంతగా దేవుణ్ణి రుచి చూసి ఉంటే ఆ మాట చెప్పగలుగుతాడు. ఏమంట, యెహోవాని రుచి చూచి మీరు యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి. ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు. ఆయన ఆశ్రయించు నరుడు ధన్యుడు. ఎవడు ఆశ్రయించేవాడు? ఎవరు రుచి చూసి ఉంటేనే ఆశ్రయిస్తాడు. ఆయన ఆన్సర్, ఆయనే క్వశ్చన్ వేస్తాడు. చూడండి, బాగుంది. యెహోవాని ఉత్తముడు ఏం చేయండి, రుచి చూచి తెలుసుకొనుడి. రుచి చూడండి, రుచి. చాలా మంది కన్వెన్షన్కి పిలిచినాం అనుకోండి, బెంగళూరు కన్వెన్షన్ రండి సార్ అంటే, అప్పుడు ఎప్పుడో నేను పిలిచింది ఒక 10 years బ్యాక్ పిలుచున్నాను, వచ్చారు. వాళ్ళు అనడం, రమేష్ వాళ్ళు కన్వెన్షన్ గుర్తురాలా, వచ్చింది మెసేజ్ గుర్తురాలా, రమేష్ మీ వర్మ గారు ఆ గీ ఒకటి చేశారు, భలే ఉంది అంటున్నారు వాళ్ళు. ఏమంటారు, స్వీట్. ఆ ఫుడ్ లో భోజనంలో బిర్యానీ పెట్టిన తర్వాత స్వీట్ పెడతారు కదా, అది గుర్తు ఉంది 10 ఏళ్ళు అయినా కూడా. ఓ రమేష్ నిజంగా వండరయ్యా అంటే వాళ్ళకి ఎక్కడ ఉంది, ఏం ఆలోచన ఎక్కువ ఉంది అంతే, వేరే. అయితే మేము కొందరు ఏం చెప్తారు, ఫలానా మెసేజ్ భలే ఇచ్చినాడప్ప ఈ రోజు, దానివల్ల కొన్ని తీర్మానాలు చేసుకొని నా బతికే మార్చేసినాను. అప్పుడు సత్యమును అనుసరించేవాడు ఏం గుర్తొస్తుంది, సత్యవాక్యం. ఈ శరీరముని రుచి ఎక్కువ అనుభవించేవాడు దేని గుర్తొస్తుంది, అంతే తేడా. వాళ్ళు మొన్న అంటే, రమేష్ భలే చెప్పినావా నువ్వు, అక్కడ మీ సార్ భలే పెట్టాడయ్యా, ఏం పెట్టినాడు సార్ అని ఆసక్తి తింటే, అదే గీ ఒకటి పెట్టినాడు, గీ అన్నాడు. అప్పుడు అనిపించింది, ఓహో ఆయన అప్పుడు ఏం లే ఇప్పుడు వ్యత్యాసం, ఆయన దేని మీద ఇంట్రెస్ట్గా ఉన్నాడో అంతే. శరీర ఆశ, శరీర తృప్తి, శరీర కోరిక. కానీ మనం దేని మీద ఇంట్రెస్ట్ ఉండాలా, మన దేనికి వెళ్ళాలా. చాలా మంది అదిదా మనము హృదయముని చూస్తాడు ఆయన, దేనికి మీద ఆసక్తి, దేనికి ఖర్చు పెడతావు. మనం ఒక షికారుకు టూర్ వెళ్ళినట్టు వెళ్తున్నామా, లేదు దేవుని వాక్యము ముఖ్యము, దాంతో పాటు సమయం ఉంది కాబట్టి కొన్ని తిరిగి చూస్తామని వెళ్తున్నామా, రెండింటికి వ్యత్యాసం ఉంది. లేదు మీటింగ్ అటెండ్ చేసి ఎట్టనా అతను తిరిగేసి రావాలా, బాగా చూడాలా అని ఏది మీద గురి కలిగి ఉన్నాం, రెండు ఆయన చూస్తాడు. మీకు ప్రాముఖ్యత లేదు దేవుడా, దేనికి ముఖ్యం వాక్యమే, సమయం ఉంది కాబట్టి ఇద్దరు వచ్చినాం కాబట్టి ఇది చూస్తాం, మంచిది. అయితే వాక్యాన్ని ప్రాముఖ్యత ఇవ్వాల, దాని కొరకు మన ఉళ్ళని ప్రిపేర్ చేయాలా, మనసుని ప్రిపేర్ చేయాలా, మన ధనాన్ని దానికి చివరి చేయాలా. అప్పుడు దేవుడిని చూస్తాడు, నా బిడ్డ నా వాక్య కొరకు, సత్యం కొరకు ఎంతగానో త్యాగం చేస్తున్నాడు. అదే కావాలా. చూడండి, రోమా 15:13, రోమా పత్రిక 15:13. కాగా మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది విస్తారముగా నిరీక్షణ గలవారగుటకు నిరీక్షణకర్తయగు దేవుడు విశ్వాసము ద్వారా సమస్త ఆనందముతోను సమాధానముతోను మిమ్మును నింపునుగాక. దేని ద్వారా అంటే ఆయన చెప్తున్నాడు, కాగా మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది విస్తారముగా నిరీక్షణ గలవారగుటకు. అదిదా విస్తారమైన నిరీక్షణ గలవారగుటకు. ఈ రోజు చివరిలో వచ్చినప్పుడు కోల్పోయేది ఏమి, ప్రభు వచ్చినప్పుడు ఏమి ఉండదంట అందరికీ, విశ్వాసము. ఎందుకు ఉండదు, నిరీక్షణ ఉండదు, ప్రేమ ఉండదు. కాబట్టి ఒక్కొక్కటి చల్లారిపోతే లాస్ట్ లో ఏం పోతుంది, విశ్వాసం పోతుంది. అక్కడ ఒక్కొక్కటి లింక్ ఉన్నాయి. ప్రేమ ఉంటే నిరీక్షణ, నమ్మకం ఉంటది, నిరీక్షణ ఉంటే విశ్వాసం ఉంటది. అన్ని అదంతా తరిగిపోయిందంటే వెళ్ళిపోతుంది. చెట్టు మీరు తగలు పెడితే డైరెక్ట్ గా కాలిపోదు, వేరు కాలిపోదు డైరెక్ట్ గా. ఎప్పుడు కాలుతుంది వేరు, అదంతా కాలిపోయి
అది చాలా టైం పడుతుంది, రోజులు పడతాయి, వారాలు పడతాయి. పెద్ద మానైతే వారాలు, నెలలు పడతాయి. ఒకవేళ సడన్ గా పైనంతా చెట్టే కాలిపోయి నువ్వు నీళ్లు పడిపోయి ఆరిపోయినా కూడా మళ్ళీ చెట్టు వచ్చేస్తుంది. ఎందుకు వస్తుంది? వేరు ఏమవలా, వేరు కాలిపోవాలా. అలాగే మనకు ఒకవేళ ఏదైనా జరిగిపోతే ఏవో విషయం పోవచ్చు తప్ప విశ్వాసం ఏముండాలా, నిరీక్షణ ఏముండాలా. అందుకంటాడు మీకు ఎలా ఉండాలి నిరీక్షణ అంట? విస్తారముగా నిరీక్షణ నిరీక్షణ గలవారగుటకు. అదిదా విస్తారమైన నిరీక్షణ కలిగి ఉండాల. మా దేవుడు ఎలాగైనా చేయగలడు, ఎలాగైనా ఏమైనా చేయగలడు, ఎప్పుడైనా చేయగలడు. సర్వము సమస్తము చేయగలే గొప్పవాడు ఆయన. ఎందుకంటే అలాంటి కార్యము మా గ్రంథాలు ఎన్నో చేసి మాకు సాక్షిగా ఉంచాడు. ఎర్ర సముద్రం ఎంత గొప్ప విషయము, ఆ బండను చీల్చడం ఎంత గొప్ప విషయమో, ఎందాలి విషయం అంతా. చనిపోయిన వాళ్ళు లేపడం ఎలాంటి విషయమో, ఎంత గొప్ప విషయమో. మాటల్లో చేసేది దేవుడు ఆయన. మాటల్లో ఎన్నో వేల మందికి మాంసం ఇచ్చేది, ఎంత లక్షల మందికి. ఎంత గొప్ప విషయం ఆయన ద్వారా, ఎంత గొప్ప కార్యము. ఒక దూత వచ్చి 1,85,000 మంది ఏం చేసింది దేవుని బిడ్డల కోసము. చూడండి, అయ్యో అనుకోవచ్చు ఇది ప్రాణమే కదా. దేవుణ్ణి ప్రేమించే వారికి, దేవుణ్ణి ఎన్నుకునే వాళ్ళకు, లేని వారికి ఉన్న వ్యత్యాసం అది. ఆయన సమస్తం అవుతుంది. వాళ్ళందరూ కూడా ఏం చేస్తారు? ఇప్పుడు తిరిగి చేపేస్తారు, తిరిగి వస్తారు కదా. వాళ్ళు వచ్చి అయ్యో ఇంత గొప్ప దేవుడు మేము ఎరగకుండా ఉన్నామని ఏం చేస్తారు? అందరూ ఇప్పుడు అంతే. అది మన దృష్టికి బాధగా అనిపిస్తుంది. అయితే దానిలో దేవుని కార్యం ఉంది, అన్నిట్లో దేవుని కార్యం ఉంది. నువ్వు నేను అప్పుడు ఆ ఆఫీసర్గా ఉండాలా, అది ఆయన ఇష్టము. నేను అధిపతిగా ఉండాలా. ఇప్పుడు అందుకే మనకి ఇచ్చింది నిరీక్షణ, ఈ ఆధారం అంతా. చూడండి యెషయా 40:31 వచనము. యెషయా గ్రంథము 40 యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. వారు పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకి ఎదుగుదురు. చూసారా? అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోవుదురు. యెహోవా కొరకు ఏం చేసి ఉండాలంట? ఎదురు చూచువారు. మనం ఎదురు చూస్తూనే ఉండాల. మన భవిష్యత్ అంతా అదే మనకి ఇచ్చిన పని. ఎలా ఆయన ప్రతి దినము వెళ్ళి అబ్రహాం ఏం చేస్తున్నాడు? ఎండవేళలో ఆయనకి ఏం తెలిపిందో, ఏం చెప్పారో, ఎవరు చెప్పారో ఆయన ఎదురు చూస్తున్నాడు. ఏమని? ఎవరన్నా వస్తారని. వచ్చినప్పుడు ఏం చేశాడు ఆయన? హుషారుగా ఎదుర్కొని పోయి సాష్టాంగ పడి ఏం చేస్తున్నారు? రాండి నా ఇంటి దాకా వచ్చి మీరేం చేయండి. చూడండి ఎంత ఎన్ని రోజులు చూస్తున్నాడో తెలీదు. అది ఎవరు ఎలా తెలిపారో తెలియదు, ఎలా ఆలస్యం పుట్టిందో తెలీదు. ఆయన ఎదురు చూస్తున్నాడు. ఒకరోజు సరైన సమయం వచ్చింది, వస్తున్నారు, ఎత్తుకుని పోయి ఆతిథ్యం ఇచ్చి ఎంత గొప్ప ఆశీర్వాదం పొందుకున్నాడు. అప్పుడే ఏం చేసింది ఆయనకి? అప్పుడే ఆశీర్వాదం ఇచ్చింది ఆయన్ని. నేను నెక్స్ట్ మరి ఉత్పత్తి కాలం వస్తాను, అప్పుడు మీ జతలు మీ చెంట ఏముంటుంది? బిడ్డ ఉంటుంది. ఆయన వాగ్దానం చేసి వెళ్ళేది అప్పుడే. అప్పుడు ఎంతగా ఎదురు చూస్తున్నాడు ఆయన. దేవదూతలు ఏం చేశాడు ఆయన? చూడండి ఎంత గొప్ప. అప్పుడు ఎదురు చూపు ఉంది కాబట్టి ఆయనకి ఆశీర్వాదం పొందుకున్నాడు. ఎదురు చూడకపోయింటే చూడండి, అదే పోయి ఆయన ఎవరు ఏమన్నా పోయి పండుకుని నిద్రపోతున్నాడు. ఏం కనుక్కున్నాడు? ఏం చేశాడు? ఏం చేయలే. ఎక్కడ పోయి గుర్తు ఎరిగినాడు ఆయన? చేప కడుపులో పోయినా ఇప్పుడు మరణ పాశ్రమంలో ఉన్నాను, ఇప్పుడు మొర్ర పెడుతున్నాడు. అయ్యో స్వామి నన్ను మన్నించు, నేను చేస్తాను ఇప్పుడు నీ పని అంటే అప్పుడు ఎత్తుకు వదులుతున్నాడు. కొందరు అట్ట ఉంటారు, కొందరు ఇట్టు. చూడండి ఏమీ లేకుండా గొప్ప ఆశీర్వాదం పొందుకున్నాడు. అదిదా. అలాగే ఇక్కడ చూసినప్పుడు ఏమంట? యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. నూతన బలం పొందుకుంటారు. వారు పక్షిరాజుల వలె రెక్కలు చాచి పైకి ఎగురుదురు, అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోవుదురు. ఎందుకు పక్షిరాజు గురించే రాస్తారు ఎక్కువ. చివరి డే వరకు ఎలా ఉంటుంది? అది స్ట్రాంగ్ గా బలంగా ఉంటుంది. ఇంకొకటి ఏమంటే, ఇప్పుడు మీరు అన్ని పక్షులు కానీ వాన వస్తే ఏమవుతుంది? ఏమవలసింది? అదంతా తడిచిపోవాల్సిందే. కానీ ఇది వాన వచ్చిన వెంటనే ఏమైపోతుంది?
కొండ పైకి కాదు, ఆ మేఘం పైన దాటి వెళ్ళిపోతుంది. మేఘము వాన పడుతుంది కదా, కింద ఉంది అనుకోండి, మేఘము ఇక్కడ వాన ఇక్కడ తిరుగుతా ఉంది, వాన పడడమే అది తెలుస్తుందట, దక్కన మేఘం పై నిలబడతాయంట. అంటే మేఘం పై పోతే ఏముండదు. వాన చూడండి, ఏ పక్షికి ఆ తెలివి లేవంట. ఆ పక్షికి ఆ పక్షిరాజు వారికి దానికి అంత తెలివంట. వాన పడుతుండగా టక్కన పైకి మేఘం దాటి వెళ్ళిపోతాయంట. మేఘం దాటి వెళ్ళిపోతే వాన పడు. ఆ సైంటిస్ట్ దాన్ని ఎంత కరెక్ట్ గా తీసుకున్నాడంటే ఎంత గ్రేట్ నిజంగానే. దాన్ని ఎన్ని రోజులు కనిపెట్టాడో ఆయన. ఆ పక్షిరాజు అనేది అంత ఇది. దాని తర్వాత దానికి కొంచెం వయసు వచ్చినాక వెయిట్ చేసి ఉపవాసం ఉండి అన్ని పీక్కుంటాయంట. ఏం చేస్తుందంటే తెలుసా, రెక్కలు రెక్కలు అన్న పీక్ పడేసి అట్టే ఉంటాయంట. అది వచ్చే వరకు ఏమి ఉండదు దానికి. ఫుడ్ అంత బలం వాటికి. నెలలు తడపని, అది 3 నెలలు కావచ్చు, 2 నెలలు కావచ్చు, 100 days కావచ్చు, ఏం మాత్రం కొత్త వచ్చి ఇంకొకసారి ఇది కూడా ఎప్పుడైనా ఇరిగిపోతాయంట. వాటిని కూడా కొట్టించేసాయంట. ఏటిని, ముక్కు ఆ ముక్కుని కొట్టించేసి పెరిగే వరకు కొత్తగా వెయిట్ చేస్తుందంట. ఎంత దేవుని బలం ఇచ్చుంటే దానికి, ఎంత శక్తి, ఎంత జ్ఞానం ఇచ్చుంటే కొత్తగా ఏం చేస్తుంది అది, కొత్తగా పుట్టే వరకు వెయిట్ చేస్తుంది. చూడండి, కొత్తగా మలుచుకుంటుంది దాన్ని. వెయిట్ చేసి తర్వాత ఎగిరిపోయి అది ఇప్పుడు ఒక కనీసం వెంటనే వచ్చేస్తుందా. ముక్కు పగిలిపోయి దాన్ని తీసేయాలంటే ఎన్ని రోజులు పడాలా, కనీసం 3 నెలలు పడుతుంది. ఒక 60 రోజులు, 2 నెలలు పడతాయి. 2 నెలల వరకు ఏముండదు దానికి. అయితే దానికి ఆహారం లేకపోయినా కూడా వెయిట్ చేసి అది చేసి చూడండి, అదిదా. అందుకే పక్షి రాజు వల్లే రాశారు. కీర్తన 91:2. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకును నా దేవుడని నేను యెహోవాను గూర్చి చెప్పుచున్నాను. అదిదా. ఏమంట ఆయన, ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకును నా దేవుడని నేను యెహోవాను గూర్చి చెప్పుచున్నాను. ఎప్పుడు ఆయన గురించే. ఆయనే నా కోట, ఆయనే నా ఆశ్రయము, ఆయనేనా నేను నమ్ముకును నా దేవుడని. నా దేవుడు ఆయన, నేను నమ్ముకున్న దేవుడు. ఎంత చూడండి, ఏ సమస్తము ఆయనే అంటాడు ఆయన. ఎంత గొప్ప విషయం కదా. ఇదిదా నమ్మడం వల్ల వచ్చే ఫలితాలు. నమ్మితే చాలు, రుచి చూడాలా. తర్వాత ఇప్పుడు చూసేటప్పుడు శోధనలో కూడా ఏం చేయాలా, నమ్మాల. శోధన వస్తూ ఉంటుంది. శోధనలో నిలబడితేనే మనం ఇంకేం చేస్తాం, ఇంకొక స్టెప్, ఇంకొక బలం వస్తుంది. చూడండి, యాకోబు 1:3. యాకోబు 1:3. నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనల్లో పడినప్పుడు అది మహా ఆనందమని ఎంచుకొనుడి. చూసారా, శోధన కలిగినప్పుడు మీ విశ్వాస పరీక్ష ఏమంటారు, ఏ పరీక్ష, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలలో పడినప్పుడు అది మహా ఆనందమని ఎంచుకొనుడి. చూసారా, నీకు నానా విధమైన శోధనలు వస్తుంది, నానా విధంగా నేను పడగొట్టాలని చూస్తుంది, దేవుని తొలగించాలని చూస్తుంది. అయితే నువ్వు నిలబడి ఉండాలా. నిలబడినప్పుడే అప్పుడు ఏం చేయగలుగుతావో, ఎదిరించినప్పుడే నువ్వు దుష్టుని ఏం చేయాలా, ఎదిరించాలంటే విశ్వాసం ఏం చేయాలా, పెంచుకోవాలా. విశ్వాసం ఏం చేయాలి, లోపల వర్ధిల్లాల. విశ్వాసం ఎలా వర్ధిల్లుతుంది, వాక్యము ప్రార్థన ఏం వేస్తుంది రోజు రోజుకి, వాక్యం ప్రార్థన. ఒక ఆయన చెప్పాడు, ఎలా సార్ మీ వాడు ఇంత గొప్ప చదువు చదివినాడు అంటే, నేను వాడికి 6వ క్లాస్ చెప్పేసిన సార్. 6వ క్లాస్ నుండి మా ఇంట్లో ఆవులు మేకలు దండిగా ఉన్నాయి. చూడైనా ఎప్పుడు ఫెయిల్ అయిపోతావో ఇదే నీ బతుకు. ఏం చూపించేవాడు ఆయన, ఆవులు చూపించేవాడు, మేకలు చూపించేవాడు. రెండిట్లో ఏది కోరుకుంటావు నీ ఇష్టం. ఎప్పుడు ఫెయిల్ అవుతావో ఆడ పడేసి వచ్చేయాలి నువ్వు. కాబట్టి మంచి ఉన్నత చదువు చదివినాడు ఆయన. ఏమంటే ఎక్కడ ఏమవ్వలేదు, ఆయన ఫెయిలే కాలేదు. ఆయన అన్నాడు, ఎట్ట సార్ ఆయన అంటే అడిగినాడు, ఎట్ట మీ వాడు ఇంత గొప్ప చదివానంటే ఆయన చూపించింది ఆ మేకని ఆవుని చూపించాడు. వీళ్ళకి అర్థం కాల.
అప్పుడు ఆయన పిలిచి అడిగినారు, రారా ఎందుకు మీ డాడీ చూపిస్తానంటే ఆయన చెప్తున్నాడు, మా డాడీ ఆరకులో చెప్పేసినాడు, నువ్వు ఫెయిల్ అయినావా తెచ్చి దాన్ని మేపుకొని చెప్పేసినాడు, కాబట్టి నాకు బాధ వేసింది, నేను ఫెయిల్ అవ్వకూడదు దేవుడా అని వేడుకొని సంవత్సరం చదివి ఇప్పుడు గొప్ప చదువు చదివి ఇక్కడ ఈ రోజుకి 1.5-2 లక్షలు శాలరీ తీస్తున్నాడంట. చెప్తున్నాడు ఇంతటి కారణము మా డాడీయే. మా డాడీ ఏం చూపిస్తాడు, ఎప్పుడో ఆవుని మేకను చూపిస్తాడంట. అప్పుడు అనిపించింది అందరూ మన పిల్లలు కూడా అలా చూపించుంటే బాగుండే అనిపించింది కదా. చూడండి, అది అతను ఒక ఓటమి ఏమి రాలేదు. ఎందుకు రాలేదు? అతనికి వాళ్ళ డాడీ చెప్పేశాడు, జడ్జిమెంట్ ముందే తీర్పు చెప్పేసినాడు, నీ ఓడిపోయినావా ఒకసారైనా నీ ఇదే చేయాల్సిందే, నీ బతుకంతా ఇవే, దాన్ని పట్టుకొని మేపుకోవాల్సిందే, నేను కాంప్రమైజ్ అవ్వను, నువ్వు పాస్ అయినావా చదివిస్తా. చూడండి ఎంత ఆ పిల్లవాడికి ఒక ఉద్రేకత పుట్టింది. చూడండి, పుట్టి ఈరోజు గొప్పవాడిగా ఉన్నాడంటే అది కారణం ఎవరు? తల్లిదండ్రులే. వాడిని ఎలా వాళ్ళని మీరు చేయాలా? అడిగిందని తీసి ఇచ్చి కాదు, వాడికి ఒక గురి కల్పించాలా. ఇప్పుడు ఆయన ఆ గురి ఆయన చెప్పకపోతే, అది ఒక పనిష్మెంట్ చెప్పకపోతే ఆయన చేసేవాడా? ఆయన అన్నాడు, లేదు నిజంగానే మా డాడీ చెప్పకపోతే నేను ఫెయిల్ అయి ఉండేవాడిని, కానీ ఆయన చెప్పేసినాడు, నువ్వు ఎప్పుడు ఫెయిల్ అయినా సరే 6 చెప్పేశాడు. 6 నుండి నేను +2 పోయినా, మళ్ళీ డిగ్రీ పోయినా, మళ్ళీ ఇంకా తీసుకున్నా 2 డిగ్రీ అయినా నేను ఒక్కసారి కూడా ఫెయిల్ కాలే. ఎందుకంటే మా డాడీ చెప్తే చేస్తాడంట. మా డాడీ చెప్పింది చేస్తాడు. వాళ్ళు ఇందుకు ముందు వాళ్ళ అక్క ఎవరు చదివి చేయలేదంట, అట్లే చేసినాడు ఆయన. నేనేమి ఎవరికి అపరాధి కాదప్పా, నువ్వు చదివితే చదువుకో, ఫెయిల్ అయినావా చెంపది. అందువల్ల ఆయనకి మన ముందు ఉన్న మా అక్కకి ఇలా పరిస్థితి అయిపోయింది కదా, మనకు వద్దు ఆ పని, పాస్ అవ్వాలని చదివి పైకి వచ్చినాడు. అలాగే ఇక్కడ ఏం చేయకూడదు, మన విశ్వాసం ఏం చేయాలంట, మీకు శోధన వస్తుందని ఏం చేయకూడదు, ఎరిగి పడిపోకూడదు, బాధపడకూడదు, దిగులు పడకూడదు, దానిలో ఎలా మనము జయించాలా, అదిదా మనం నేర్చుకోవాలి. అదే పాఠం, అదే చెప్తున్నాడు ఆయన కూడా. ఏం చెప్తున్నాడు? నానా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహా ఆనందమని ఎంచుకొనుడి. అదిదా శోధన వచ్చిందా, అప్పుడు ప్రభు చెప్పిన వాక్యం గుర్తు రావాలా. యాకోబు చెప్పినారు, యేసుప్రభు చెప్పారు, మీరేమే నా కలిగినట్టు శ్రమ మీకును కలుగును, మీరేం చేయండి, ధైర్యం తెచ్చుకునుడి, నేను మీతో ఉన్నాను అంతే. ఆదిత నేను జయించినాను కాబట్టి మీరు జయించుదురు, నేను మీతో ఉన్నాను. ఆ మాట ఉంది కదా. ప్రభువా నాతో ఉన్నాను అన్నావు కదా, ఇప్పుడు ఇంత పరిస్థితి వచ్చింది, దీన్ని నువ్వే చేసుకో స్వామి, నీ అస్సాలు పెడుతున్నాను. అయిపోయిందా? ఆ ప్రార్థన రావాలి కదా. ఫోన్ చేసి, ఏమండి ఇంట్లో కరెంట్ లేదు, ఏం చేస్తారు? ఆయన ఎక్కడో ఉంటాడు పాపం, ఎక్కడో ఉంటాడు ఆయన. ఇక్కడ ఫోన్ వస్తుంది, కరెంట్ లేదండి. ఏమ్మా ఆ పేపర్ ఎత్తుకొని నంబర్ 1లా ఫోన్ చెయ్యి. అవును కదా. ఫోన్ చేసి మళ్ళా, సార్ కరెంట్ పోయింది, ఎప్పుడు వస్తుంది? 1 అవర్లో వస్తుంది. ఓకే, ఎక్కడికి కాల్ పోతుంది ఇప్పుడు? అదేందో కరెంట్ ఆఫీస్ దగ్గరకు ఫోన్ చేయొచ్చు కదా. కొందరు అట్లాంటి వారు ఉన్నారు, సొల్యూషన్ ని చేతులు పెట్టుకుంటారు. ఎవరిని అడుగుతారు? సొల్యూషన్ చేతులు ఉంటాయి, ప్రతి బిల్లులో నంబర్ ఉంటాయి. కరెంటు పోతే వాడిని అయితే అడుగుతాడు, మీ యొక్క ఏం నంబర్ కొట్టాలంటే సర్వీస్ నెంబర్ కొట్టండి, మీకు సమాధానం చెప్తారు. ఎందుకు పోయింది చెప్తారు. తెలియదు చాలా మందికి. ఆయన ఎక్కడో పని చేస్తాడు, అక్కడికి ఫోన్ చేసి అడుగుతారు, కరెంటు పోయింది, నీళ్ళు రాలే, పాలు రాలే అని. అన్నిటికీ సొల్యూషన్ మన చేతిలో ఉంటాయి, సొల్యూషన్ మనమే ఎదుర్కోవాలా. అదే చెప్తున్నాడు ఇక్కడ, నానా విధమైన శోధన వస్తాయి అని మనకు వాగ్దానం ఇచ్చిన తండ్రి ప్రభు ఉన్నారు. ఏం చేయాలి? ఆయనకి ఇమ్మీడియట్లీ మోకరించి ప్రే చేయాలి, అప్పగించాలి. ఇదిగో ప్రభు నువ్వు చెప్పావు. చూడండి 1 పేతురు 1:6-7 వచనాలు, ఇంకొక 2 వచనాలు ముగిస్తాం. 1 పేతురు 1:6-7 వచనాలు. ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు, కానీ అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతమున కొంచెము కాలము మీకు దుఃఖము కలుగుచున్నది. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. అదేదా
ఇది మీకు వచ్చే శోధన ఏదో ఊరికే మీ విశ్వాస పరీక్ష మాత్రం కాదు. మీకేం కలిగిపోతుంది అది? మెప్పును, ఘనతను, మహిమను కలిగిస్తుంది. మీకు ఆయనతో పాటు పాలిపంపు కలిగిస్తుంది. ఆశీర్వాదం తెస్తుంది మీకు. ఎగ్జామ్ కష్టమే. ఎగ్జామ్ తర్వాత రిజల్ట్ వచ్చినప్పుడు కష్టం. అప్పుడు కూడా ఏడుస్తాడా? ఎగ్జామ్ ముందు ఏడుస్తాడు. ఎగ్జామ్ రాసి రిజల్ట్ వచ్చినప్పుడు ఏం చేస్తాడు? పాస్ అయిపోతే హ్యాపీ. అది అలాగే ఇక్కడ మనకి ఒక ఎగ్జామ్, మన శోధన అనేది ఊరికే కాదు, మనకు ఆశీర్వాదం తెచ్చేదానికి. అది మన ఘనత, మహిమ, దేవుని ఎదుట ఆశీర్వాదం తెస్తుంది. అదే మనం మర్చిపోకూడదు. 2 కొరింథీ 4:7, 2 కొరింథీ 4:8-9 వచనాలు. 2 కొరింథీ 4:8-9 ఎటు పోయినను శ్రమపడుచున్నను ఇరికింపబడు వారము కాము. అపాయములోనున్నను కేవలము ఉపాయము లేని వారము కాము. తరమబడుచున్నను దిక్కులేని వారము కాము. పడద్రోయబడినను నశించు వారము కాము. చూసారా? ఆయన అలాగే ఆయనకు అవంతా ఆయన అనుభవం చెప్తున్నాడు. ఆయన తరం పడ్డాడు లేదా? ఎలా తరం పట్టాడు ఆయన? పౌలు చూడండి, ఆయన ఏమంటారు, ఒక గంపలో తెచ్చి వదులుతారంట. ఒక పట్టణం లోపల వెలుపులో ఉన్న గోడల నుండి గంపలో తెచ్చి దింపుతారు ఆయన. ఎందుకంటే పారిపోకపోతే ఏం చేస్తారు? ఆయన కొరకు ఏం చేస్తారు? 40 మంది ఉపవాసం ఉన్నారు చంపాలని ఆయన్ని. అలాగే కొన్నిసార్లు కొట్టు కూడా పడేస్తారు. అయితే ఆయన ఏం చెప్తున్నాడు చూసావా? మేము తరమబడినను ఏం కారణం అంటే మేము ఎటు పోయినను శ్రమపడుచున్నాను ఇరికింపబడు వారం కాము. అపాయంలో ఉన్నను కేవలము ఉపాయము లేని వారము కాము. ఆయనకి అపాయం ఉంది, కానీ ఉపాయం చేయవాడు ఎవరు ఉన్నారు? ప్రభు దేవుడు ఉన్నారు. ఉపాయం లేని వారం కాము. తరమబడుచున్నాను దిక్కులేని వారము కాము. దిక్కు లేని వారు కాదు. తరిమేటప్పుడు ఎక్కడ దిక్కుతో చెల్లిపోయేవారు కాదు. మాకు దిక్కు ఉన్నాడు ఒక ఆయన వచ్చి ఏం చేస్తారు? మనల్ని నడుపుకుంటాడు. అదే చెప్తున్నాడు, మేము తరమబడినాను దిక్కు లేని వారం కాము. పడదోయబడినాను నశించు వారము కాము. అది ఆయన చూడు, పడగొట్టారా, వెలుపులు ఈడ్చుకు లాగి పడేశారా, కానీ ప్రభు ఏం చేశారు? ఆయన్ని దేవుడు ఏం చేశారు? తిరిగి లేపి. అది చెప్తున్నాడు, మేము పడదోయబడినాను ఏం వారం కాదు, నశించే వారం కాము. అదిదా పడదోయబడినాను, నశించేవారు కారు. ఎంత గొప్ప విషయంగా ఆయన అనుభవం చెప్తున్నాడు. ఇవంతా సొంత అనుభవం ఆయనకి. తర్వాత చూడండి, యోబు గ్రంథము 13:15. యోబు 13:15. ఇదిగో ఆయన నన్ను చంపినను నేను ఆయన కొరకు కనిపెట్టుచున్నాను. ఆయన సన్నిధిని నా ప్రవర్తన న్యాయమని రుజువుపరుతును. చూసారా? నేనేం చేస్తానంట? నన్ను ఒకవేళ చంపినను నేను ఆయన కొరకు కనిపెట్టుచున్నాను. ఆయన కొరకు కనిపెట్టుచున్నాను. ఆయన సన్నిధిని నా ప్రవర్తన న్యాయమని రుజువుపరుతును. అదిదా ఆయన ఎంత నమ్మకం ఉన్నాడు చూడు. ఒకవేళ ఆయన నన్ను ఏం చేసినా పర్వాలేదు, ఎందుకంటే ఆయన ఎంతో మిగులు ఆస్తిపరుడు. ఆయన ఆ దేశంలోనే, ఊర్తి దేశంలోనే గొప్ప ఆస్తిపరుడు. ఆస్తి అంతా వెళ్ళిపోయింది. లాస్ట్కి దేనికి వచ్చింది? దేహానికి వచ్చింది, ప్రాణానికి వచ్చింది. ఆయన చెప్తున్నాడు, నన్ను చంపినా పర్వాలే, అయితే నేనేం చేయను, ఆయన కొరకే కనిపెడతాను. ఎంత కాన్ఫిడెన్స్ చూడు ఆయనకి, ఎంత నమ్మకం. ఎప్పుడు చెప్తాడో? అన్ని ఉన్నప్పుడు కాదు, అన్ని లేనప్పుడు చెప్తున్నాడు, నేను ఆయన కొరకే కనిపెట్టుకొని ఉన్నాను. ఎంత నమ్మకం ఉండాలి ఆయనకి, ఎంత ధైర్యం ఉండాలి, ఎంత విశ్వాసం ఉండాలా, ఎంత ఉండాలి ఆయనకి. నిజంగానే ఏమంటారా, లోకరీతిగా దమ్ము, ధైర్యం, సత్తా అంటారా. ఆయనకి చూడండి ఎలా ఉంది ఆయనకి. నన్ను చంపినా పర్వాలేదు, నేను ఆయన కొరకు కనిపెడతాను. ఎంత ఆయన మాటలు చూస్తే నమ్మకం అంటే ఎక్కువ వచ్చింది, ఆయన వాక్యం ఎక్కువ వచ్చింది. ఎంత వచ్చిందంటే చాలా వాక్యాలు వచ్చినాయి. ప్రతి అధ్యాయంలో ఆయన గురించి వాక్యం ఉంది. నమ్మకము, విశ్వాసం అంటే ఆయనే ఎక్కువ. అయితే ఎక్కువ ఆ నమ్మకం, విశ్వాసం ఉంది. ఇక్కడ ఎక్కువ ఏం చేయబడ్డాడు? ఆయన శోధింపబడ్డాడు. అది మనకు కూడా అంతే.
యేసుప్రభుకు ఎక్కువ విశ్వాస నమ్మకం, అందుకే శోధింపట్టారు. తండ్రిని పరిపూర్ణంగా అద్దుకున్నాడు. అది చివరి వరకు ప్రూఫ్ చేసే వరకు వదలలే ఆయన్ని. అలాగే ఈయన కూడా, యోబు కూడా అలాగే. ఆయనకి నమ్మకం ఉంది, చివరి వరకు ప్రూఫ్ చేసే వరకు వదలలే ఆయన్ని. అపోస్తులు అంతే, చాలా భక్తులు అంతే, విశ్వాస వీరులు అంతే. నువ్వు నేను కూడా ఇంకా యేసు ప్రభు వల్లే మనం కూడా అంతే. మనకు ఎంత నమ్మకం ఉందో అది ఖచ్చితంగా ప్రూఫ్ చేయబడాల. ఆయన వచ్చినప్పుడు ఎత్తపడేట్టుగా ప్రూఫ్ చేయబడే వరకు మనం ఏం చేయదు, అది వదలదు, మనల్ని ఆడిస్తుంది, కదిలిస్తుంది. అయితే మనం ఏం చేయాలి, దేవునిలో స్ట్రాంగ్ ఉండాలి. కాబట్టి మనం వినిన ఈ ఒక వాక్య ప్రకారము జీవించి గొప్ప ఆశీర్వాదం పొందినట్లు తండ్రి అయిన దేవుడు మనందరూ సహాయం చేయను గాక. మీ అందరికీ ఓపిక, అందరికీ వందనములు. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.